today's our agenda. So first of all, we are discussing a concept like modeling a database, introduction to the modeling a database. After that, we will discuss the ER model. In ER model, some concepts are there. That one is entity and entity type and relationship. These are all the topics we will cover on today's our agenda. And also we will learn another use case. మనం ఎస్టర్డే సెషన్లో మనం ఏం చేసామంటే మనము కొన్ని కాన్సెప్ట్ని గురించి నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. దానిలో ఏంటిది అంటే మోడలింగ్ అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. దానిలో మనం ఏం చేసామంటే ఒక కాన్సెప్ట్ ఉంది ఈఆర్ మోడల్ అని. ఆ ఈఆర్ మోడల్లో ఉన్న టాపిక్స్ అన్ని కూడా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ మోడలింగ్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి అంటే మనం ఏం చేస్తాం అంటే ఒక రియల్ వరల్డ్లో మనం యూజ్ చేసే ఒక యూజ్ కేస్ తీసుకొని ఆ యూజ్ కేస్ ఆధారంగా ఒక ఎగ్జాంపుల్ ఆధారంగా ఈ మోడలింగ్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అలానే దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్లో అందరూ చేసే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉందన్నమాట. అదేంటిది అంటే ఈఆర్ఎం మోడల్ నుండి ఆర్డిబిఎంఎం అంటే రిలేషనల్ ఈఆర్ఎం అంటే ఈఆర్ మోడల్ నుండి రిలేషనల్ డేటాబేస్ లోపలికి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాము ఏ డేటానైనా సరే అనేది నేర్చుకోవడం అనేది జరిగిద్ది అనమాట. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో నెక్స్ట్ నేను చెప్పే 10 days క్లాసెస్ అన్నీ కూడా మీరందరూ కూడా ఈజీగా చేయగలరు అనమాట. ఎవరైతే ఈ సెషన్స్లో చెప్పే కాన్సెప్ట్ని అర్థం చేసుకోలేరో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఫర్దర్గా సెషన్స్లో ఎవరికి కూడా అర్థం అనేదే కావన్నమాట. అందుకోసం ఈ కాన్సెప్ట్స్ని మస్ట్ అండ్ షుడ్గా బాగా కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. దానిలో మనం చెప్పుకున్న ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటిది అంటే మోడలింగ్ అంటే ఏంటిది అని ఎస్టర్డే సెషన్లో చెప్పాను. చాలా డీటెయిల్గా చెప్పాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. మోడలింగ్ అంటే ఏంటిది అంటే మోడలింగ్ అనగానే మోడలింగ్ ఏ డేటాబేస్. మీ అందరికీ కూడా ఏం అర్థమైంది? పెయింట్లోకి వెళ్ళాను. ఇక్కడ సతీష్ అనే ఒక బొమ్మ ఉంది. సతీష్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయిని నేను ఏం చేశానంటే మోడలింగ్ అనేది చేశాను. మోడలింగ్ అనేది చేయడం అంటే ఏం చేస్తాము? మోడలింగ్ సతీష్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ ఫోటోని నేను ఏం చేశాను అంటే మోడలింగ్ చేద్దాం అనుకున్నాను. మోడలింగ్ చేయాలి అంటే ఏం చేశాను? జుట్టుకి కాస్త రంగు వేసాను, కొంచెం స్పైక్స్ జుట్టు గీసాను. తర్వాత ఈ షర్ట్కి ఏం చేశానంటే మామూలు షర్ట్ కాకుండా కొంచెం చెక్ షర్ట్ వేసాను, కొంచెం జీన్స్ ప్యాంట్ వేసాను. తర్వాత నేను డిఫరెంట్ మంచి షూస్ పెట్టాను. తర్వాత కళ్ళజోడి పెట్టాను. ఇలా చేశాను ఏమవుతుంది అంటే ఏమైంది మోడలింగ్. దీన్ని మోడలింగ్ అనుకోవచ్చా? అంటే ఒక పర్సన్ నేను ఏం చేశానంటే స్టైలిష్గా నేను ఏం చేశానంటే డెకరేట్ చేశాను. ఇలా డెకరేట్ చేయడాన్ని ఏమన్నాము? మోడలింగ్ అంటారని చెప్పుకున్నాం కదా. అంటే మోడలింగ్ అంటే ఏంటి అంటే మనం స్టైలిష్గా నీట్గా అలంకరించడాన్ని ఏమంటామంటే మోడలింగ్ అని చెప్పుకున్నాం. అలానే మనం చెప్పుకునేది ఏంది? ఒక డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్ అంట ఇలా స్టైలిష్గా మోడల్ అనేది ఎలా చేస్తారు అనే కాన్సెప్ట్ని గురించి మనం నేర్చుకున్నాం. ఒక డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్ని మనం ఏం చేస్తున్నాం? నీట్గా డెకరేటివ్గా చేయడం అనమాట, అందంగా మార్చాలన్నమాట. అలా చేయడాన్ని ఏమంటారంటే మోడలింగ్ ఏ డేటాబేస్ అంటారు. మనం ఏ డేటాబేస్ వాడుతున్నాం? ప్రస్తుతం మనం ఏ డేటాబేస్ గురించి నేర్చుకుంటున్నాం? నీకు తెలుసు కదా ఏం డేటాబేస్ గురించి నేర్చుకుంటున్నాం? రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఇలా అందంగా మోడలింగ్గా ఎలా చేస్తాము అనేది చెప్పుకున్నాం. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంది? మీ అందరు చెప్పారు కదా. ఏంటిది మీకే తెలియాలి, మీ అందరికి తెలుసు. టేబుల్ ఫార్మేట్ లో డేటాబేస్ అంటే మన దగ్గర ఏదో సమ్ డేటా ఉంది. ఆ డేటా మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇలా టేబుల్ ఫార్మేట్ లోపలికి అందంగా మార్చడం ఎలా అనేది తెలుసుకోవడాన్ని ఏమంటారంటే మోడలింగ్ ఏ డేటాబేస్ అని పిలుస్తాం. మా సతీష్ అనే అబ్బాయిని అందంగా మార్చడాన్ని మోడలింగ్ అని చెప్పుకున్నాం కదా. మనం ఏం నేర్చుకుంటున్నాము? మన దగ్గర ఉన్న టేబుల్ ఫార్మేట్లో ఉన్న డేటాబేస్ని ఇంతే అందంగా మార్చడాన్ని ఏమంటారంటే మోడలింగ్ ఏ డేటాబేస్ అంటారు.
ఎందుకు ఈ వర్డ్ చెప్పాను అనేది మీకు ఫర్దర్గా సెషన్స్ వెళ్ళేటప్పుడు మీకే క్లారిటీ వస్తుంది అనమాట. మోడలింగ్ అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఒక డేటాబేస్ని ఒక టేబుల్ ఫార్మేట్లో ఉన్న డేటాబేస్ లోపల ఇక్కడ ఐడి అనేది ఎందుకు తీసుకోవాలి, ఇక్కడ ఈ ఐడి అనే కాలం లోపల వేరే డేటానే ఎందుకు తీసుకోవాలి, ఈ కాలమ్స్ ఎలా ఫామ్ చేసాము, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే వాటన్నిటిని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే మోడలింగ్ డేటాబేస్ అనే కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకొని ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట. ఇంకా అవుట్ అండ్ అవుట్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈజీగా అర్థం చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అనమాట. అందుకని ఇదంతా మనం నేర్చుకోవాలంటే చాలా జాగ్రత్తగా అనేది మనం ఫోకస్ అవ్వాలన్నమాట. ఏంటిది మనం చెప్పుకుంటున్న కాన్సెప్ట్ మోడలింగ్ డేటాబేస్ అంటే ఒక టేబుల్ ఫార్మేట్లో ఉన్న డేటాబేస్ని మనం దాంట్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఎలా అరేంజ్ చేస్తున్నాం, మన దగ్గర ఉన్న డేటాని దాంట్లో ఎలా ఫిల్ చేస్తున్నాము, ఎలా క్రియేట్ చేస్తాము, అసలు ఎందుకు అలానే క్రియేట్ చేయాలనుకుంటున్నాము, వీటన్నిటిని చెయ్యాలి అంటే మనం ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేయొచ్చు అనమాట. దానిని ఏమంటారంటే మోడలింగ్ డేటాబేస్ అంటారు. ఇది తెలుసుకోవాలంటే ఇంకొంచెం రియల్ టైం ఎగ్జాంపుల్గా నేర్చుకుంటున్నాను. ఈ మోడలింగ్ అనేది ఎందుకు చేస్తున్నాను అంటే దానికి ఒక ఆన్సర్ ఉందన్నమాట. ఎందుకు చేస్తాము అంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఒక డేటాబేస్లో ఏం చేస్తాము, మనం ఒక ఫోన్ కొన్నాం, మన ఫోన్కి సంబంధించిన డేటా మొత్తం కూడా ఎక్కడ ఉండేటట్లు చేస్తాము, డేటాబేస్లోనే ఉంటాం. కంపెనీలో ఏ వర్క్ చేసినా కానీ ఆ వర్క్ సంబంధించిన డేటా మొత్తం కూడా ఎక్కడ ఉంటుంది, డేటాబేస్లోనే ఉంటుంది కదా. అంటే మన ఏది చేయాలన్నా మనం దేనికి లింక్ అవుతున్నామంటే డేటాబేస్ని కంపల్సరీ వాడుతున్నాం. ఈ డేటాబేస్లో మనం వాడే డేటా మొత్తాన్ని కూడా ఎలా ప్లేస్ చేస్తారు, ఎందుకు డేటాబేస్లోనే ఎందుకు పెడతాము అనే కాన్సెప్ట్ అంతా నీట్గా అర్థం కావాలంటే మనకు ఒక కాన్సెప్ట్ అర్థం కావాలన్నమాట. అదే ఏంటిదంటే మోడలింగ్ అనే కాన్సెప్ట్ అర్థం కావాలి. ఈ మోడలింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మాత్రమే మనం ఇక్కడ జరిగే ప్రతి థింగ్ని కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. మీరందరూ కూడా ఏంటి అంటే ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ ప్రతి డౌట్ను కూడా అడగడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనము ఒక కంపెనీకి వెళ్ళి ఇంకో కంపెనీకి మారామనుకో వర్క్ చేసే విధానం మారిద్దే కానీ దాంట్లో చేసే కాన్సెప్ట్స్ అనేవి ఎప్పుడు కూడా కామన్గా ఉంటుంది. మోడలింగ్ అంటే ఎక్కడ చెప్పినా అలానే ఉంటుంది, ఇంకో చోట చెప్పినా అలానే ఉంటుంది, ఇంకో చోట చెప్పినా అలానే ఉంటుంది. ఆ చేసే వర్క్లు అనేది డిఫరెంట్గా ఉండొచ్చు కానీ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. అందుకోసం మన సాఫ్ట్వేర్లో మన కెరీర్ గ్రో చేయాలి అంటే కాన్సెప్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాన్సెప్టే కనుక మనం బాగా తెలుసుకున్నామంటే ఆటోమేటిక్ దాని మీద చేసే వర్క్లు ఒకసారి అలవాటు అవ్వామంటే రెండోసారి చేసేస్తూ ఉంటారు. నాకు తెలిసినంతలో ఏ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనకి డైరెక్ట్ ఎవరు వర్క్ చేయమని చెప్పరు. మనకి ఏం చేస్తారంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని అర్థం చేసుకుని మనం చేసేస్తాం. మన కాన్సెప్ట్ ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా ఏం చేయొచ్చు అంటే ఆ టాస్క్లన్నింటినీ కూడా ఈజీగా అర్థం చేసేసుకోవచ్చు అనమాట. సో అరే గ్రూప్ బై వాడాలరా, లేదంటే పలాంది వాడాలరా, పలానా అగ్రిగేషన్ వాడాలరా, అయిపోయిద్దరు అని చెప్తారు. ఆ ఒక్క చిన్న మొక్క చెప్పారంటే చాలు మనం చేసేయడం కనుక మనకు వచ్చేసింది అనుకో ఆటోమేటిక్గా మనకు గ్రోత్ అనేది అయిపోయింది అనమాట. ఓకేనా? అందుకోసం మీరు ఏం చేస్తారంటే కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే డన్. దానికంటే ముందులో మోడలింగ్ అంటే ఏంటో చెప్పుకున్నాను. మనం ఒక టేబుల్ ఫార్మేట్లో ఉన్న ఒక డేటాబేస్లో డేటాని ఎలా తీసుకొస్తాము, ఆ డేటాని ఆ టేబుల్ ఫార్మేట్లో ఉన్న ఆ డేటాబేస్ని ఎలా అందంగా మారుస్తాము అనేది తెలుసుకోవడాన్ని ఏమంటారంటే మోడలింగ్ అంటారు. ఈ మోడలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి యూజర్కి, ప్రతి కంపెనీకి కూడా. అందుకని ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఈ డేటాబేస్ని ఎందుకు వాడతామంటే మనం బేసిక్గా మనమే ఓన్గా ఒక కంపెనీ పెట్టుకున్నా కానీ లేదంటే మనమే ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నాం అనుకో మనం ఏం చేస్తాము, మనం బేసికల్గా ఏం చేస్తాము వెబ్సైట్ని బిల్డ్ చేస్తాం. అంటే దట్ మీన్స్ వెబ్ అప్లికేషన్స్ని మనం ఏం చేస్తాం అంటే వెబ్ యాప్స్ని ఏం చేస్తాం బిల్డ్ చేయడం అనేది చేస్తాం. ఈ వెబ్ యాప్స్ని బిల్డ్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ఈ వెబ్ యాప్ అనేది బిల్డ్ చేయాలంటే మనం ఏం చేస్తాము, వెబ్ యాప్ అంటే ఏంది నాకు తెలియదు అనమాట. ఏంటిది అంటే ఒక జీపే అనుకున్నాను, గూగుల్ పే అనేది ఒక యాప్ అనమాట. ఈ యాప్ని ఏమంటారంటే వెబ్ అప్లికేషన్ అంటారు. అంటే కంప్యూటర్లో చూసిన ఓపెన్ అయితే దాన్ని వెబ్ అప్లికేషన్ అంటారు. ఈ వెబ్ అప్లికేషన్ నేను క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఈ గూగుల్ పే అనే అప్లికేషన్ నేను క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ అప్లికేషన్ లోపల మనం ఏం చేయాలి, ఆ యాప్ లోపల మనం ఏం చేయాలి, యాప్ లోపల ఏమేమి ఉండాలి, వాట్ కంటెంట్స్ ఉండాలి, అంటే ఏ కంటెంట్స్ ఉండాలి అనేది మనకు తెలియాలి. ఆ లోపల ఏమేమి టూల్స్ ఉండాలి, ఎక్కడెక్కడ ఏమి ఉండాలి అనేవంతా తెలియాలి కదా.
ఈ మొత్తాన్ని ఏమంటారంటే ఏమనుకోవచ్చు, రిక్వైర్మెంట్ అనుకోవచ్చు కదా. అంటే ఒక వెబ్ అప్లికేషన్ ఎప్పుడు మనం డెవలప్ చేస్తాము, మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు మన బిజినెస్ రిక్వైర్మెంట్, దీన్నే రిక్వైర్మెంట్ని బిజినెస్ రిక్వైర్మెంట్ అనుకోవచ్చు. మన బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు సాఫ్ట్వేర్ని రెడీ చేస్తాం. ఆ రెడీ చేసిన దాన్ని ఏమంటారంటే వెబ్ అప్లికేషన్ అంటాం. అవునా కదా? ఒక వెబ్ అప్లికేషన్ అంటే ఏం చేస్తున్నాము, వెబ్ అప్లికేషన్ అంటే ఏం చేస్తున్నాము, మన సాఫ్ట్వేర్ మనం ఏం చేస్తున్నాం, మన యొక్క రిక్వైర్మెంట్కి తగ్గట్లు సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాం. దానిని ఏమంటారంటే వెబ్ యాప్స్ అని పిలుస్తారు అన్నమాట. ఓకేనా? మీ అందరికీ అర్థమైందా? ఈ వెబ్ యాప్స్ని మనం డెవలప్ చేసినాక ఏం చేస్తాము, గూగుల్ పే అనేది మనం ఏం చేస్తున్నాము, గూగుల్ పే అనే సాఫ్ట్వేర్ క్రియేట్ చేసాము. ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తాము, సాఫ్ట్వేర్లో నేను వసంతకి 50 రూపాయలు కొట్టాను. 50 రూపాయలు కొట్టానుకో, నేను కొట్టంగానే ఆ 50 రూపాయలు అనేది నాకు డిస్ప్లే కాలేదనుకో, ఏమైంది, నేను చాలా ఇబ్బంది పడతాను కదా. అది 10 సంవత్సరాల తర్వాత కూడా నేను గూగుల్ పేలోకి వెళ్ళి వసంత ఏ రోజైతే నేను ట్రాన్స్ఫర్ చేశానో ఆ లిస్ట్ చూసంటే అక్కడ వసంతకి నేను 50 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసింది ఉంటుంది కదా. అంటే ఏ వెబ్ అప్లికేషన్ చేసినా కానీ ఆ వెబ్ అప్లికేషన్ తాలూకా సమాచారం మొత్తాన్ని కూడా ఏం చేస్తాము డేటాబేస్ లోపల పెట్టుకోవడం అనేది చేస్తాం. అంతేనా కాదా? అవునా కాదా? మనం ఏం చేస్తాము, ఏ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసినా ఆ వెబ్ అప్లికేషన్ కావాల్సిన డేటా మొత్తాన్ని కానీ, మనం ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తుంటే ఆ వెబ్ అప్లికేషన్లో మనం ఏం చేసినా కానీ ఆ డేటా మొత్తం కూడా ఏం కావాలంటే ఒక చోట స్టోరేజ్ అవ్వడానికి ఒక డివైస్ని వాడతాం. దాన్ని ఏమంటాం, డేటాబేస్ అంటాం. అంటే మనం బేసికల్గా సాఫ్ట్వేర్ కంపెనీలు ఏం చేస్తామంటే ఒక వెబ్ అప్లికేషన్స్ అనేవి డెవలప్ చేస్తాం. ఆ వెబ్ అప్లికేషన్స్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఆ వెబ్ అప్లికేషన్ మొత్తాన్ని కూడా బిల్డ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే బోల్డ్ అంత రిక్వైర్మెంట్కి తగ్గట్లు సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాం. ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేసినాక ఈ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ట్రాన్స్లేట్ చేసేసి ఒక డేటాబేస్లో పెట్టుకోవడం అనేది చేస్తాం అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ప్రతి కంపెనీలో కూడా చేస్తాం అనమాట. అంటే మనం ఏం చేస్తాము, వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తాం. ఆ అప్లికేషన్స్ కావాల్సిన డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఆ డేటా మొత్తాన్ని క్రియేట్ చేసి దాన్ని మొత్తాన్ని కూడా డేటాబేస్లో స్టోరేజ్ అనేది చేయడం అనేది చేస్తాం. ఇలా స్టోరేజ్ చేయాలి అంటే ఏం చేస్తాం, ఒక వెబ్సైట్ని మనం ఏం చేస్తాము డేటాబేస్లోకి స్టోర్ చేయాలి అంటే మనం డైరెక్ట్గా స్టోర్ చేయలేమన్నమాట. ఇప్పుడు నేను ఈ వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేశాను. ఈ వెబ్ అప్లికేషన్ కావాల్సిన డేటా మొత్తాన్ని కూడా నేను ఏం చేశానంటే ఈ వెబ్ అప్లికేషన్ ఉంది కదా, ఈ వెబ్ అప్లికేషన్ మొత్తాన్ని దేంట్లోకి నేను పెట్టాలనుకుంటుంది, డేటాబేస్లో పెట్టాలనుకున్నాను. నేను ఏ డేటాబేస్ వాడుతున్నాను, టేబుల్ ఫార్మాట్లో వాడుతున్నాను. అంటే నేను గూగుల్ పే అనే ఒక అప్లికేషన్ డెవలప్ చేశాను. ఈ అప్లికేషన్ తాలూకా సమాచారం మొత్తం కూడా దేంట్లో పెట్టుకోవాలి, నేను టేబుల్ ఫార్మాట్లో ఉండి ఈ డేటాబేస్లోకి పంపాలి. ఈ టేబుల్ ఫార్మాట్లోకి పంపాలి అంటే మనం ఏం చేయాలి, డైరెక్ట్గా దీన్ని మొత్తాన్ని దీంట్లోకి తీసుకురాలేను. అలా తీసుకురావాలంటే ఏం కావాలంటే కొన్ని ప్రొసీజర్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. అంటే ఒక వెబ్ అప్లికేషన్ని మనం ఒక వెబ్ అప్లికేషన్ తాలూకా రిక్వైర్మెంట్ ఇన్పుట్ మొత్తాన్ని కూడా ఒక డేటాబేస్లో మనం పెట్టుకోవాలంటే డైరెక్ట్గా మనం పెట్టలేమన్నమాట. అలా పెట్టాలి అంటే, ట్రాన్స్లేట్ చేయాలి అంటే మనం ఒక మోడల్ని ఫాలో అవుతాం. దానిని ఏమంటారంటే ఈఆర్ మోడల్ అంటారు. ఈఆర్ మోడల్ అంటే ఏంటి అనేది చెప్పుకుందాం. అంటే ఏంటిది మీ అందరికీ అర్థమైపోవాలన్నమాట. ఏంటిది అంటే మనం ఒక డేటాబేస్ లోపల ఏదైనా ఒక అప్లికేషన్కి తగ్గ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా ఒక డేటాబేస్ లోపల మన స్టోరేజ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా చేయలేమన్నమాట. ట్రాన్స్లేట్ చేయాలంటే, అలా ట్రాన్స్లేట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈఆర్ మోడల్. ఈ అంటే ఏంటిది, ఎంటిటీ, ఆర్ అంటే రిలేషన్షిప్, ఎం అంటే మోడల్. అంటే ఈ ఈఆర్ఎం అంటారు, కొంతమంది ఏమంటారంటే ఈఆర్ మోడల్ అంటారు. ఈ ఈఆర్ మోడల్ని ఫాలో అయ్యి మన అప్లికేషన్ తాలూకా బిల్డ్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఈ డేటాబేస్లో స్టోరేజ్ అనేది చేయడానికి ట్రై చేస్తాం అనమాట. ఇలా ఎలా చేస్తాము ఏంటిది అనేది తర్వాత సెషన్లో నేర్చుకుందాం. ఇప్పుడు దాకా చెప్పిన కంటెంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? నాకు కావాల్సింది ఏంటి, మోడలింగ్ అంటే ఏంటిదో తెలియాలి, ఈఆర్ మోడల్ అంటే ఏంటో తెలియాలి. ఈ 2 వర్డ్స్ అనేది నాకు ఇంపార్టెంట్. ఈ 2 వర్డ్స్లో ఎవరికైనా డౌట్ ఉందా? ఓకేనా? ఓకే. మోడలింగ్ అంటే ఏంది, ఒక డేటాబేస్లో మనం వెబ్సైట్ని బిల్డ్ చేసినప్పుడు మనం ఒక వెబ్సైట్ని బిల్డ్ చేసినాక ఆ వెబ్సైట్ని వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేసినాక ఆ వెబ్ అప్లికేషన్స్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే డేటాబేస్ లోపలికి తీసుకెళ్ళి పెడతాం. అలా డేటాబేస్లోకి పెట్టాలంటే మన దగ్గర బోల్డ్ అండ్ డేటాబేస్లో ఉన్నాయి. ఆ డేటాబేస్ లోపలికి మనం డెవలప్ చేసిన ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో
ఆ సాఫ్ట్వేర్ మొత్తాన్ని కూడా ఎలా ఎలా ప్లేస్ చేస్తాము, ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం, ప్లేస్ అనేది మర్చిపోండి, ట్రాన్స్లేట్ ఎలా చేస్తాము అనేది తెలుసుకోవడాన్ని ఏమంటారంటే మోడలింగ్ అని పిలుస్తాం. ఇలా మోడలింగ్ అనేది చేయాలంటే ఒక డేటాబేస్ని మనం ఏం చేస్తామంటే ఒక మోడల్ని ఫాలో అవుతాం. దానిని ఏమంటారంటే ఈఆర్ మోడల్ అంటారు. ఈఆర్ మోడల్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న అప్లికేషన్ తాలూకా ఇన్పుట్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే దీంట్లో పెట్టడం అనేది చేస్తాం అనమాట. ఇది నిన్న నేను చెప్పిన కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మనం డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే ఈఆర్ మోడల్ అంటే ఏందో చూస్తున్నాం. ఈఆర్ మోడల్ అంటే మనం మన దగ్గర ఉన్న అప్లికేషన్ తాలూకా సమాచారాన్ని మొత్తాన్ని కూడా ఒకేసారి పెట్టలేమన్నమాట. అదేం చేస్తామంటే ఒక కాన్సెప్చువల్, ఎప్పుడు ఏది పెట్టాలి, తర్వాత ఏది పెట్టాలి, తర్వాత ఏది పెట్టాలి, దాని తర్వాత ఏది పెట్టాలి అనేసి ఒక ప్రొసీజర్ ఆర్ ఒక ఆర్డర్ వేలో మనం పెట్టడం అనేది చేస్తాం అన్నమాట. దీన్ని ఏమంటారంటే కాన్సెప్చువల్ లెవెల్. అంటే వెబ్సైట్ తాలూకా ఇన్పుట్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఒక కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకొని ఆ అర్థం చేసుకున్న తర్వాత మనం దీని లోపలికి ట్రాన్స్ఫర్ అనేది చేయాలి. ఇలా కాన్సెప్చువల్ లెవెల్లో ఒక వెబ్ అప్లికేషన్లో ఏమేమి ఉంటాయి, ఎట్లా పెట్టాలి, దాని తర్వాత ఏది చేయాలి, దాని తర్వాత ఏం చేయాలి అని తెలుసుకోవడాన్ని ఏమంటారంటే ఈఆర్ మోడల్ అంటారు. ఈఆర్ మోడల్ అంటే ఏంటిదంటే మన అప్లికేషన్ని కాన్సెప్చువల్ లెవెల్లో అంటే బాగా డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడాన్ని మనం ఏం చేస్తామంటే ఒక మోడల్ని ఫాలో అవుతాం. దానిని ఏమంటారంటే ఈఆర్ మోడల్ అని పిలుస్తాం. అంటే కాన్సెప్చువల్ లెవెల్లో ఒక అప్లికేషన్ తాలూకా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా స్టడీ చేయడాన్ని ఏమంటారంటే ఈఆర్ మోడల్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? ఓకే. డన్. ఒక అప్లికేషన్ పెట్టాలి అంటే మనం ఏం చేస్తాం, బోల్డ్ అంత రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఏది ఎక్కడ ఉండాలి, ఏది ఎక్కడ ఉండాలి అంతా సెట్ చేస్తాం కదా. అలా సెట్ చేసిన ప్రతిదాన్ని కూడా డేటాబేస్లోకి ట్రాన్స్లేట్ చేయాలి కదా, డేటాబేస్లో పెట్టుకోవాలి కదా. అలా పెట్టుకోవడానికి మనం డిఫరెంట్ ప్రొసీజర్స్ అనేవి ఫాలో అవుతాం. ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వడాన్ని కాన్సెప్చువల్ లెవెల్ అనుకున్నాం. అంటే ఒక కాన్సెప్చువల్ లెవెల్లో మనం డేటాని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో తెలుసుకోవాలంటే మనం ఈఆర్ మోడల్ ద్వారా మనం ఫాలో అవుతాం. ఈ ఈఆర్ మోడల్ ద్వారా మనం ఈ డేటాని మొత్తాన్ని ట్రాన్స్లేట్ చేయాలి అంటే 3 కోర్ కాంపోనెంట్స్ గురించి మనం తెలుసుకోవాలి. వాటిలో ఒకటి దాన్ని ఏమంటారు ఒకదాన్ని ఈఆర్ మోడల్లో ఏమేమి ఉంటాయి మీ అందరికి తెలుసు కదా. ఈఆర్ మోడల్, ఈఆర్ఎం అనుకుంటున్నాను. ఈఆర్ మోడల్ గురించి మనం అర్థం చేసుకోవాలంటే 3 థింగ్స్ గురించి తెలుసుకోవాలి. ఒకదాన్ని ఏమంటారు ఎంటిటీ. ఎంటిటీ అంటే ఏందో తెలుసుకోవాలి. రెండో దాన్ని ఏమంటారు ఎంటిటీ టైప్ అంటారు. ఈ టైప్ అన్నా ఎంటిటీ టైప్. మూడోది ఏంటిది ఇంకోటి ఏముంటుంది, రిలేషన్షిప్ అని ఒకటి ఉంటుంది. రిలేషన్ అనుకుంటున్నాను, ఒక రిలేషన్షిప్ అనుకుంటున్నాను. వీటిలో ఒక్కొక్క దాని గురించి చూద్దాం అనుకున్నాం. అవి కూడా చెప్పుకున్నాం కదా. ఎంటిటీ అంటే ఏమని చెప్పాను, ఎంటిటీ అంటే మనకు రియల్ టైం మనం చూసే ఆబ్జెక్ట్స్ కానీ కాన్సెప్ట్స్ని కానీ ఏమంటారంటే ఎంటిటీ అంటారు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయిని ఏమంటారంటే ఎంటిటీ అంటారు. దీన్ని ఒక ఆబ్జెక్ట్ అంటాం కదా, ఆ ఆబ్జెక్ట్ని ఏమంటారంటే ఎంటిటీ అంటారు. అంటే ఒక పేరు కానీ లేదంటే ఒక పర్సన్ కానీ ఎవరైనా బోల్డ్ అంత లేదా ఒక కంపెనీ గురించి కానీ లేదంటే మనం ఏం చేస్తాం డేటాబేస్లో మనం ఏం చేస్తాము ఆ కంపెనీ తాలూకా బోల్డ్ అంత సమాచారాలు పెడతా ఉంటాం కదా. అంటే అదంతా ఏందో తర్వాత చూద్దాం. ఎంటిటీ అంటే ఏంటంటే ఒక రియల్ వరల్డ్లో మనం ఏదన్నా మన రియల్ వరల్డ్లో చూస్తున్నాం అనుకో, మనుషులు కనపడతారు. ఆ మనుషుల్ని ఏమంటారంటే ఎంటిటీస్ అనుకోవచ్చు అనమాట. లేదంటే మనం రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు ఏం కనపడతాయి, యాపిల్ అనే కంపెనీ, గూగుల్ అనే కంపెనీ, టీసీఎస్ అనే కంపెనీ కనపడతాయి కదా. ఆ కంపెనీస్ని కూడా ఏమంటారంటే ఈ సినారియోలు ఏమంటారంటే ఎంటిటీస్ అంటారు. అంటే మనం చూసే రియల్ వరల్డ్లో మనం చూసే ఆబ్జెక్ట్స్ని కానీ లేదంటే అక్కడ జరిగే కాన్సెప్ట్స్ని కానీ అన్నిటిని కలిపి ఏమంటారంటే ఎంటిటీస్ అంటారు అన్నమాట. ఎంటిటీ అంటే ఏంటంటే ఏదో ఒక థింగ్ అనమాట. ఏ థింగ్స్ని అయితే మనం డిస్కస్ చేస్తున్నామో ఆ థింగ్స్ అన్నిటిని కూడా ఏమంటారంటే ఎంటిటీస్ అంటారు అని గుర్తుపెట్టుకున్నాం. అవునా కాదా? ఓకే. ఎంటిటీ అంటే ఏందో మనం అర్థం చేసుకున్నాం. ఈ ఎంటిటీని ఇంకొంచెం డీప్గా అర్థం చేసుకోవాలంటే దీంట్లో బోల్డ్ అంత సమాచారం ఉంది. ఆ ఎంటిటీలో ఏమని చెప్పుకున్నాము, ఎంటిటీ గురించి తెలుసుకోవాలంటే దీంట్లో 2 కీ కాన్సెప్ట్స్ తెలుసుకోవాలనుకున్నాను. ఒకటి ఏంటిది యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్ అంటే ఏందో తెలుసుకోవాలి.
తర్వాత రెండోది ఏం తెలుసుకోవాలనుకున్నాను, కీ కీ చెప్పాలి. కీ అట్రిబ్యూట్ అంటే ఏందో 2 కీవర్డ్స్ గురించి తెలుసుకున్నాం. ఎంటిటీ అంటే ఏమని చెప్పుకున్నాం, ఎంటిటీ అంటే ఏం చెప్పుకున్నాము, దగ్గర రియల్ వరల్డ్ ఉండే ఆబ్జెక్ట్స్ ని కానీ కాన్సెప్ట్స్ ని కానీ ఏమంటారంటే ఎంటిటీ అంటారని చెప్పాను. అలానే అట్రిబ్యూట్ అంటే ఏం చెప్పాను, మన దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఎంటిటీ ఉంది, ఈ ఎంటిటీని డీటెయిల్డ్ గా అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు నా క్లాస్లో ఏమన్నారంటే చాలా మంది మనుషులు ఉన్నారు, వాళ్ళల్లో ఏమనుకున్నారంటే ఒకటి పేరు వచ్చేసరికి సతీష్ అంట, వాడి వయసు అంటే ఎంత ఏజ్ అనుకున్నాను, వాడి ఏజ్ ఎంత అంటే ఒక 22 years అంట అని రాసుకున్నాను. అంటే ఏమర్థమైంది అంటే ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ని నేనేం చేశాను, ఆ పర్సన్ యొక్క డీటెయిల్డ్ సమాచారం తెలుసుకోవాలంటే నేనేం చేశానంటే ఇక్కడ నేమ్ అని ఒక ప్రాపర్టీ పెట్టాను, సతీష్ అని ఒక పేరు రాశాను, తర్వాత ఏం చేశాను ఏజ్ అని ఒక కాలం పెట్టాను, దానికి ఏం చేశానంటే 22 అని ఒక వాల్యూ ఇచ్చాను. ఇక్కడ మనం చూసాం చూడు, వీటిని ఏమంటారంటే ప్రాపర్టీస్ అంటారు, వీటిని ఏమంటారంటే వాల్యూస్ అంటారు. అంటే ఒక ఎంటిటీ లోపల మనం ఏం చేసామంటే బోల్డన్ని ప్రాపర్టీస్ని యూజ్ చేసాం, ఈ ప్రాపర్టీస్ని బోల్డన్ని వాల్యూస్ని యూజ్ చేసాం. అంటే ఒక ఎంటిటీ లోపల మనం ఏం చేసామంటే ప్రాపర్టీస్ని వాల్యూస్ని యూజ్ చేసాం. దీనిని ఏమంటారంటే సాఫ్ట్వేర్లో అట్రిబ్యూట్స్ అని పిలుస్తాం. అంటే ప్రతి ఎంటిటీలో మనం ఏం చేయాలి, ఎంటిటీ అనగానే మనకేం కావాలి, ఏదో ఒక ఆబ్జెక్ట్ గురించి ఏదో ఒక దాని సమాచారం గురించి చేస్తున్నామని దాని మీనింగ్ అనమాట. ఆ ఎంటిటీ లోపల మనం ఏం చేయాలి, అట్రిబ్యూట్స్ అనే వాటిని ప్లేస్ చేయడం అనేది చేయాలన్నమాట. వాటిని అట్రిబ్యూట్స్ అంటే ఏంటిది అనేది మీకు అర్థమైంది. అట్రిబ్యూట్ అంటే ఏంటిది, ఒక ఎంటిటీ లోపల బోల్డన్ని ప్రాపర్టీస్ ఒకటి ఇచ్చినా కానీ ఒకటి అంతకంటే ఎక్కువ ప్రాపర్టీస్ని వాల్యూస్ని మనం యూజ్ చేస్తాం. ఈ ప్రాపర్టీస్ని ఈ వాల్యూస్ని మొత్తాన్ని కలిపితే ఏమంటారంటే అట్రిబ్యూట్ అంటారు. అంటే ఒక ఎంటిటీ అనేది మనం క్రియేట్ చేసామంటే ఆ ఎంటిటీ లోపల మనం ఏం చేయాలి, అట్రిబ్యూట్స్ అనే వాటిని డెవలప్ చేయాలి అని దాని మీనింగ్ అనమాట. ఓకేనా, అట్రిబ్యూట్ అంటే కూడా మీ అందరికి అర్థమైపోయిందా? ఈ అట్రిబ్యూట్స్ డెవలప్ చేసేటప్పుడు ఈ అట్రిబ్యూట్ తో పాటు మరొక కాన్సెప్ట్ ని కూడా మనం డెవలప్ చేయాలన్నమాట. ఎంటిటీ చేయాలంటే దాన్ని ఏమంటారంటే కీ అట్రిబ్యూట్ అంటారు. కీ అట్రిబ్యూట్ అంటే ఏంటిది అంటే, కీ అట్రిబ్యూట్ అంటే మీరందరూ ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఏంటంటే మన దగ్గర ఏమన్నా బోల్డ్ అన్ని మొబైల్స్ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, బోల్డ్ అన్ని మొబైల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనందరూ ఏం చేశారంటే మన క్లాస్ లో అందరూ కూడా ఏం చేశారంటే యాపిల్ అనే మొబైల్స్ కొన్నారు. అందరూ యాపిల్ మొబైల్స్ కొన్నారు. అదేందో నాకు తెలియదు, యాపిల్ అందరూ ఒకే సిరీస్ కొన్నారు, ఏందో తెలియదు. కొన్నాక నేనేం చేశానంటే అందరు మొబైల్స్ తీసుకొచ్చేసి కలిపేస్తాను అనమాట. కలిపేసేసిన తర్వాత ఎవరి మొబైల్ ఎవరిదో ఏదో చెప్పాలనుకున్నాను. అన్ని యాపిల్ 13 మోడలే ఉన్నాయి అనమాట. ఎవరి మోడల్ ఏ మొబైల్ ఎవరిదో చెప్పాలంటే అప్పుడు నేనేం చెప్తాను, ఎవరిది బట్టి వాళ్ళది ఇచ్చేసాను సంకనాగిపోతారు కదా. అందుకని నేనేం చేస్తాను, ఈ మొబైల్స్ లో ఎవరి మొబైల్ ఏదో కనిపెట్టాలంటే మనం ఏం చేస్తాము, ఒక నెంబర్ వాడతాం. ఏంటిది, IMEI అని ఒక నెంబర్ ఉంటుందా, IMEI అని, అవునా కదా, IMEI నెంబర్ అంటారు కదా. అంటే ప్రతి డివైస్ కూడా ఒకటే IMEI నెంబర్ ఉంటుందా, ఉండదు, డిఫరెంట్ ఉంటాయి కదా. అంటే ఎంటిటీస్ అన్ని బోల్డ్ అన్ని, అంటే ఎంటిటీస్ అన్ని కూడా సిమిలర్ గా ఉండొచ్చు, ఎంటిటీస్ లో ఉండే ప్రాపర్టీస్ అన్ని కూడా సిమిలర్ గా ఉండొచ్చు, వాల్యూస్ అన్ని కూడా సిమిలర్ గా ఉండొచ్చు. బట్ ఒకటి మాత్రం ఏముంటుందంటే ఆ ఎంటిటీని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక డిఫరెంట్ థింగ్ అనేది ఉంటుంది. ఆ డిఫరెంట్ థింగ్ ని ఏమంటారంటే కీ అట్రిబ్యూట్ అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ లో చూద్దాం. మన ఇండియాలో ఏమున్నారంటే బోల్డ్ అంతమంది సిటిజన్స్ ఉన్నారు. ఈ బోల్డ్ అంత సిటిజన్స్ ఉన్నారు కదా, మా వసంత అనే అమ్మాయి ఒక సిటిజన్ ఇండియాలో, అలానే మా సతీష్ అనేవాడు ఒక సిటిజనే, అలానే నకిల్ అనే అబ్బాయి కూడా ఒక సిటిజనే. అంటే వీళ్ళందరిలో ఎవరు అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఎలా చేస్తున్నాను, ఆధార్ అనే నంబర్ ఆధారంగా ఈ అబ్బాయి సతీష్, ఈ అబ్బాయి వాడు, ఈ అబ్బాయి వసంత అనేసి ఫైండ్ అవుట్ చేయగలిగాను కదా. అంటే బోల్డ్ అన్ని డివైజెస్ ఉంటే ఆ డివైస్ లో ఏ డివైస్ ఏది అని యూనిక్ గా ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒక ప్రాపర్టీని వాడతాం. దానిని ఏమంటారంటే కీ అట్రిబ్యూట్ అంటారు. కీ అట్రిబ్యూట్ అంటే ఏమర్థమైంది మీకు అంటే, ఒక ఎంటిటీని యూనిక్ గా ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే కొన్ని ప్రాపర్టీస్ వాడతాం. వాటిని ఏమంటారంటే కీ అట్రిబ్యూట్ అని పిలుస్తారు అనమాట. కీ అట్రిబ్యూట్ అంటే మీ అందరికి అర్థమైందా? అందరికి దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి, అట్లా అందరు ఆధార్ నెంబర్లు ఒకటే ఉంటాయా?
ఉండవు కదా. అంటే ఆధార్ నంబర్ ఆధారంగా చేసేసి మనం ఏం చేసాం, అందరి ఇది ఈ అమ్మాయి ఆధార్ నెంబర్, అది ఆ అమ్మాయిది, ఇది అని చెప్తున్నాం కదా. అలానే మన దగ్గర ఒకే నేమ్ తో ఒకే ప్రాపర్టీస్ తో బోల్డ్ అండ్ డివైజెస్ ఉండొచ్చు. ఏ డివైస్ ఏది అనేది స్పెసిఫిక్ గా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ కీ అట్రిబ్యూట్స్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పుకున్నాం. అంటే కీ అట్రిబ్యూట్ అంటే ఏందో కూడా మీ అందరికి అర్థమైపోయింది కానీ నిన్న క్లాస్లో చెప్పేశాను కదా. సో ఏమర్థమైంది మనకి ఇప్పుడు దాకా చెప్పుకున్న కాన్సెప్ట్ లో? ఈఆర్ఎం అంటే ఏంటి అంటే ఏదైనా ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ కి తగ్గ సమాచారాన్ని కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకోవడానికి మనం ఈఆర్ మోడల్ని యూజ్ చేస్తాం. మన బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ కి తగ్గట్లు దానికి సంబంధించిన సమాచారాన్ని మొత్తాన్ని కూడా కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈఆర్ మోడల్ని ఫాలో అవుతాం అనమాట. ఈ ఈఆర్ మోడల్లో ఏముంటాయంటే బోల్డ్ అన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని మనం ఏం చేస్తామంటే మనం కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకోవడం అనేది చేస్తాం. ఈ ఈఆర్ఎంలో ఏముంటాయంటే 3 కంటెంట్స్ అనేవి ఉంటాయి. ఎంటిటీ అని, ఎంటిటీ టైప్ అని, రిలేషన్షిప్ అని. అంటే మనం ఏ డేటా అయినా, ఏ వెబ్ అప్లికేషన్ అయినా డెవలప్ చేయి, ఆ వెబ్సైట్ని మొత్తాన్ని కూడా ఏం చేయాలి, ఈ ఈఆర్ఎం మోడల్లో ఉన్న ఈ కోర్ కాన్సెప్ట్స్తోనే మనం పోల్చుకొని దాని ద్వారా మనం ఏం చేయాలంటే డెవలప్ చేసుకున్న వెబ్సైట్ మొత్తాన్ని కూడా డేటాబేస్లో మనం ఏం చేయాలి, స్టోరేజ్ అనేది చేయాలి. అంటే నువ్వు ఏదైనా చేయి, ఫోన్ పే చేయి, గూగుల్ పే చేయి, లేకపోతే గూగుల్ మ్యాప్స్ పెట్టేసి ఐఎండిబి అనే వెబ్సైట్ క్రియేట్ చేయి. అంటే నువ్వు ఎలాంటి వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేసినా ఆ అప్లికేషన్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే మనం ఒక డేటాబేస్లో పెట్టాలి. అలా డేటాబేస్లోకి మనం పెట్టాలి అంటే ఏం చేయాలంటే ఆ అప్లికేషన్ తాలూకా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలి, మనం ఎప్పుడు కావాలంటే ఆ డేటా తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, ఆ డేటా మొత్తం కూడా మనం తెచ్చుకోవాలంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే నేను ఒక ఈ కామర్స్ వెబ్సైట్ పెట్టుకున్నాను. ఏంటిది, అమెజాన్ అనే వెబ్సైట్ని క్రియేట్ చేశాను. ఆ వెబ్సైట్ మొత్తాన్ని క్రియేట్ చేసుకున్నాక నేను ఏం చేశానంటే డేటాబేస్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నేను గూగుల్లోకి వెళ్ళి నాకు బ్లూ షర్ట్ అని కొట్టాను. బ్లూ షర్ట్ అని కొట్టగానే నాకు డేటాబేస్లో ఉంటే అన్ని బ్లూ షర్ట్సే రావాలి కదా. అన్ని బ్లూ షర్ట్సే రావాలంటే నేనేం చేయాలి, నా సమాచారం మొత్తాన్ని కూడా ఏం చేయాలి, డేటాబేస్లో క్లియర్గా అర్థమయ్యేటట్టు మనం ఏం చేయాలంటే టేబుల్ ఫార్మేట్లోకి మార్చుకొని ఆ అప్లికేషన్ తాలూకా సమాచారాన్ని మొత్తాన్ని కూడా ఏం చేయాలి, ఆ డేటాబేస్ లోపలికి ట్రాన్స్లేట్ చేయాలి. అప్పుడే కదా మనం ఏ సెర్చ్ చేసినా, ఏది ఫైండ్ అవుట్ చేయాలన్నా ఈజీగా విత్ ఇన్ క్లిక్ టు బటన్లోనే మనకు కావాల్సిన డేటా మొత్తం వస్తుంది కదా. అలా రావాలి అంటే మనం ఏం చేస్తామంటే మనం క్రియేట్ చేసుకున్న వెబ్ అప్లికేషన్ని మొత్తాన్ని కూడా మన బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు క్రియేట్ చేసుకున్న వెబ్సైట్ని మొత్తాన్ని కూడా మనం ట్రాన్స్లేట్ చేయాలంటే కాన్సెప్చువల్ లెవెల్లో దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకున్న తర్వాత ఆ మొత్తాన్ని ఒక డేటాబేస్ క్రియేట్ చేసేసి ఆ డేటాబేస్ లోపలికి మనం నేర్చుకున్న ప్రతిదాన్ని కూడా ఏం చేయాలి అంటే దాంట్లో ఫిల్ చేయడం అనేది చేయాలి. అలా చేయడం అనే ఏమంటారంటే సాఫ్ట్వేర్లో మోడలింగ్ అని పిలుస్తారు. ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మోడలింగ్ అనేది ఎవరైతే చేయగలరో వాళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే బోలెడంత శాలరీస్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. నార్మల్ టాస్క్లు చేసే వాళ్ళకి ఎవరికి జీతాలు ఇవ్వరు అనమాట. ఎవరైతే యూనిక్గా అంటే థింక్ డిఫరెంట్గా చేస్తారో వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అనమాట. అందుకోసం మీరు ఇప్పుడు దాకా నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్ని ఒక ఎత్తు, ఎప్పుడైతే మీరు మోడలింగ్ అనే కాన్సెప్ట్ బాగా నేర్చుకుంటారో మీ ప్యాకేజ్ అనేది మినిమం 6 lakhs ప్యాకేజీ వరకు అయితే ఈజీగా ఉంటుంది అనమాట. అందుకోసం ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ ఈఆర్ఎం మోడల్లో మనం డేటా మొత్తాన్ని కూడా ట్రాన్స్లేట్ చేయాలంటే ఒక కాన్సెప్ట్ ఉంది. దాన్ని ఏమంటారంటే ఎంటిటీ అంటారు. ఎంటిటీ అంటే ఏంటి, మనం ఏ వెబ్ అప్లికేషన్ అయితే క్రియేట్ చేసేసామో ఆ వెబ్ అప్లికేషన్ని మొత్తాన్ని కూడా అర్థం చేసుకొని డేటాబేస్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మనం ఒక మోడల్ అనేది ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వెబ్ అప్లికేషన్ అయినా సరే డేటాబేస్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫస్ట్ ఎంటిటీ అనే రూల్ని ఫాలో అవ్వాలి. ఎంటిటీ అంటే ఏంటంటే ఏ అప్లికేషను అనేది చెప్పాలి, దాంట్లో ఏమేమి అట్రిబ్యూట్స్ వాడుతున్నాము, దాంట్లో కీ అట్రిబ్యూట్ అనే వాటిని గురించి మనం తెలుసుకోవడం అనేది చేయాలి. అంటే అవన్నీ ఏందో తర్వాత సెషన్లో మనకు అర్థమవుతాయి కాబట్టి ముందరగానే ఎంటిటీ అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక డేటాబేస్ లోపలికి ఏదైనా పెట్టాలి అంటే ఏం చేస్తాం, ఆబ్జెక్ట్స్ కానీ ఏదైనా కాన్సెప్ట్స్ కానీ పెడతా ఉంటాం. అంటే మన రియల్ వరల్డ్లో మనం చూసే ఆబ్జెక్ట్స్ని కానీ కాన్సెప్ట్స్ని అన్నిటిని కూడా ఏమంటారంటే ఎంటిటీ అంటారు. ఆ ఎంటిటీస్ మొత్తాన్ని డేటాబేస్లో పెట్టాలి అంటే మనం ఏం చేయాలంటే కొన్ని ఫంక్షనాలిటీస్ వాడాలి. ఏంటిది, యాట్రిబ్యూట్ అనే వాటిని, కీ యాట్రిబ్యూట్స్ అనే వాటిని యూజ్ చేయాలి. యాట్రిబ్యూట్ అంటే ఏం చెప్పాను, ఒక ఎంటిటీ లోపల మనం ఏం చేస్తామంటే బోల్డ్ అన్ని ప్రాపర్టీస్, బోల్డ్ అన్ని వాల్యూస్ వాడతాం.
ఈ ప్రాపర్టీస్ ని వాల్యూస్ ని ఏమంటాము అంటే దాన్ని అట్రిబ్యూట్ అని పిలుస్తారు. మనం చెప్పుకున్న ఎంటిటీస్ అన్నిటిని కూడా యూనిక్ గా ఫైండ్ అవుట్ చేయడానికి ఒక అట్రిబ్యూట్ ని వాడతాం. దాన్ని ఏమంటారంటే కీ అట్రిబ్యూట్ అంటారు అనమాట. కీ అట్రిబ్యూట్ ఇవన్నీ కూడా మీ అందరికి అర్థమైనట్లనే, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? నో డౌట్ సార్. ఓకే డన్. తర్వాత ఎంటిటీ టైప్ అని మరొక కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఎంటిటీ టైప్ అంటే ఏందో చూద్దాం. మనకేం చెప్పాను, మనకి రియల్ వరల్డ్ లో బోల్డ్ అన్ని ఎంటిటీస్ ఉంటాయని చెప్పుకున్నాను కదా. ఎంటిటీస్ బోల్డ్ అని ఉంటాయని చెప్పుకున్నాను కదా. ఎంటిటీస్ అంటే ఏంటంటే ఒక రెడ్ కారు, తర్వాత మార్కెట్లో నా దగ్గర ఏముందంటే ఒక బ్లూ కార్ కూడా ఉంది. అంటే ఈ రెడ్ కార్ అనే దాన్ని ఏమంటారు, ఒక ఆబ్జెక్ట్ అనేది, ఇది కూడా ఒక ఎంటిటీ. ఈ బ్లూ కార్ అనేది కూడా ఒక ఎంటిటీ. అవునా కాదా? అంటే బోల్డ్ అన్ని ఎంటిటీస్ ఉంటాయి. మనకి సాఫ్ట్వేర్లో ఏముంటాయి అంటే, మనం ఒక డేటాబేస్లో మనం డేటాని స్టోర్ చేయాలంటే బోల్డ్ అన్ని వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆ వెబ్ అప్లికేషన్ ప్రతిదాన్ని కూడా ఏమంటారంటే ఎంటిటీ అని పిలుస్తారు. అంటే మన దగ్గర బోల్డ్ అన్ని ఎంటిటీస్ ఉంటాయి. అన్ని ఎంటిటీస్ని అన్నిటిని కూడా ఏం చేస్తామంటే అన్ని ఎంటిటీస్ని సింప్లిఫైడ్గా అర్థం చేసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే వాటిని గుర్తించడానికి ఒక ప్రొసీజర్ అనేది వాడతాం. దాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తారు. ఎంటిటీ టైప్ అంటే మీ అందరికీ అర్థమైందా? ఎంటిటీ టైప్ అంటే ఏంటిది అంటే, సపోజ్ దట్ నేనేం చేస్తానంటే, మన ఇంటికాడ నా దగ్గర ఏమున్నాయి అంటే, మన దగ్గర ఏముందంటే, నా దగ్గర OnePlus అనే ఫోన్ ఉంది. మా వసంత అనే అమ్మాయి దగ్గర ఏముందంటే ఒప్పో అనే ఫోన్ ఉంది. సతీష్ అనే అబ్బాయి దగ్గర ఏముంది, శాంసంగ్ అనే ఫోన్ ఉంది. మా కళ్యాణ్ అనే అబ్బాయి దగ్గర ఏముంది, వాడి దగ్గర వివో అనే ఫోన్ ఉంది. అంటే శాంసంగ్ అనేది ఫోనే. అండ్ వీటన్నిటిని కూడా ఏమని పిలుస్తున్నాం, కామన్ గా చెప్పాలంటే ఏమని చెప్తున్నాము, ఒకే పదంతో చెప్తున్నాను కదా. నాది OnePlus ఫోన్ అని చెప్తున్నానా, నాది మొబైల్ అని చెప్తున్నాను, వాడిది మొబైల్ అనే చెప్తున్నాం, వీడిది మొబైల్ అనే చెప్తున్నాం, వసంత అనే అమ్మాయిది మొబైల్ అనే చెప్తున్నాం. అంటే మన దగ్గర బోల్డ్ కంపెనీస్ కి సంబంధించిన డివైజెస్ బోల్డ్ అని ఉండొచ్చు. వాటన్నిటిని కూడా పిలవడానికి ఒక కామన్ నేమ్ అనేది వాడుతున్నాం. దానిని ఏమంటామంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తాం. అంటే మన దగ్గర ఇప్పుడు కారులో చూసామనుకో, కార్స్ ఉండొచ్చు, కానీ ఏమవుతుంది, అన్నిటిని కూడా కార్స్ అంటున్నాం కదా. 1 సెకండ్ నాన్న, 1 సెకండ్ లో కాల్ జాయిన్ అవుతాం. చూస్తే మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థం. ఇక్కడ మనకి ఏమున్నాయి అంటే, ఇక్కడ ఏమున్నాయి, బోల్డ్ అన్ని ఎంటిటీస్ ఉన్నాయి. అంటే మన దగ్గర ఏమున్నాయి, బోల్డ్ అన్ని ఎంటిటీస్ ఉన్నాయి కదా. వాటన్నిటిలో కూడా ఏమున్నాయి అంటే బోల్డ్ అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. బట్ వాల్యూస్ అన్ని కూడా డిఫర్గా ఉన్నాయి. అంటే మన దగ్గర ఉన్న బోల్డ్ అన్న ఎంటిటీస్ని కలెక్ట్ చేసుకోవడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అంటారు. ఇక్కడ పర్సన్ అనే ఒక ఎంటిటీ టైప్ అని చూడు. ఆ పర్సన్ అనే ఎంటిటీ టైప్లో చూస్తే ఏమున్నాయి, ఆధార్ కార్డు, నేము, ఏజ్. అంటే ఈ రెండిట్లో కూడా చూస్తే ఏమున్నాయి, ఆధార్ కార్డు, నేము, ఏజ్. అంటే ప్రాపర్టీస్ అన్ని సేమ్గా ఉన్నాయి, వాల్యూస్ మాత్రమే డిఫరెంట్గా ఉన్న ఒక సపరేట్ ఎంటిటీస్ని ఏమంటారంటే, వీటన్నిటిని కంపేర్ చేయడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అంటారు. ఇలాంటి వాటిని ఏమన్నానంటే పర్సన్ అనే ఎంటిటీ టైప్ అనుకున్నాను. పర్సన్ అనే ఎంటిటీ టైప్లో ఏమున్నాయి, ఎంటిటీసే ఉన్నాయి. ఆ ఎంటిటీస్లో ఏమున్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి. ప్రాపర్టీస్ అన్ని సేమ్గా ఉన్నాయి, వాల్యూస్ అన్ని డిఫరెంట్గా ఉన్న ఈ టైప్ ఆఫ్ థింగ్స్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్స్ అని పిలుస్తారు అనమాట. ఎగ్జాంపుల్ మరొకటి చూసామనుకో, కార్ అనే ఒక ఎంటిటీ ఉంది. ఆ కార్ అనే దాంట్లో ఏమున్నాయి చూడు ప్రాపర్టీస్. ఫెరారీ అనే కార్ ఉంది, వాక్స్ వ్యాగన్ అనే కార్ ఉంది, ఇంకా బోల్డ్ అనే కార్స్ ఉన్నాయి కదా. ఇలా ఒకే డివైస్ నే డిఫరెంట్ ప్రాపర్టీస్, డిఫరెంట్ వాల్యూస్ తో ఉన్న సేమ్ ప్రాపర్టీస్ తో డిఫరెంట్ వాల్యూస్ తో ఉన్న వాటన్నిటిని కూడా ఒక గ్రూపింగ్ చేయడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తారు. అలాంటి వాటికి మనం ఏం చెప్పామంటే కొన్ని పేర్లు అనేవి పెట్టుకున్నాం. ఆ పేరుని ఏమంటారంటే కార్ అని, పర్సన్ అని, అలానే మనం ఏం చేస్తున్నాం కోర్స్ అని. ఇలా మనం ఏం చేస్తున్నామంటే ప్రతి డేటాని కూడా మనం ఏం చేస్తున్నామంటే డిఫరెంట్ ఎంటిటీ టైప్స్ లోపలికి మనం ఏం చేస్తున్నామంటే ట్రాన్స్లేట్ అనేది చేసుకుంటాం అనమాట. అంటే ఎంటిటీ టైప్ అంటే మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన దగ్గర బోల్డ్ అంత సమాచారం ఉంది కదా. ఆ సమాచారం మొత్తాన్ని కూడా ఆ సమాచారంలో ఉన్న
ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్ని సిమిలర్ గా ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ఏం చేస్తామంటే ఒక గ్రూప్ గా చేసుకుంటాం. ఆ గ్రూప్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే కామన్ గా అర్థం చేసుకోవడానికి ఒక షార్ట్ ఫామ్ అనేది పిలుస్తాం. దానిని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అంటారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఇక్కడ మన క్లాస్ లో వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు కదా, ఆ బోల్డ్ అంతమంది మనుషులు ఉన్నారు కదా, వాళ్ళని అందరిని కూడా ఏం చేశానంటే మెన్స్ అని పెట్టాను. మెన్స్ అని పెట్టంగానే ఏం చేశాను, అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏమనుకున్నాను, వాళ్ళందరినీ మెన్స్ అనుకున్నాను. ఇంకా మిగతా లేడీస్ ఉన్నారు వాళ్ళందరినీ ఏమనుకున్నాను, గర్ల్స్ అనుకున్నాను. గర్ల్స్ అని పెట్టాను అప్పుడు ఏమైంది, వాళ్ళందరినీ కూడా గర్ల్స్ అనుకోవచ్చు కదా. అంటే గ్రూప్ ఆఫ్ ఎంటిటీస్ మొత్తాన్ని కూడా ఏమనుకున్నామంటే ఒక క్లస్టర్ గా తీసుకున్నాం. దానిని ఏమంటారంటే ఎంటిటీ. మీ అందరికి ఇంకేమన్నా డౌట్ ఉంది? బోల్డ్ అని ఎంటిటీస్ అన్నిటిని కలెక్ట్ చేసుకోవడాన్ని సాఫ్ట్వేర్లు ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తారు. మన దగ్గర బోల్డ్ అని ఎంటిటీస్ ఉన్నాయి కదా, ఆ బోల్డ్ అని ఎంటిటీస్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకొని ఒక సింపుల్ ఫామ్ లో మార్చడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తారు అన్నమాట. ఓకేనా? ఇంకా ఏమన్నా డౌట్ ఉందా? ఎంటిటీలో కానీ ఎంటిటీ టైప్ లో కానీ ఏమన్నా డౌట్ ఉందా? అర్థమైనట్లేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళొచ్చా? ఇక్కడ దాకా చెప్పిన కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ కామన్ గా వాడే కాన్సెప్ట్ ఏంటంటే రిలేషన్షిప్. ఈ రోజు సెషన్ ఒక 5 to 10 minutes లాగ్ అయినా కానీ మనం ఏం చేద్దామంటే రిలేషన్షిప్ గురించి డీటెయిల్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంది? రిలేషన్షిప్. రిలేషన్షిప్ అంటే ఏం చెప్పాను? రిలేషన్షిప్ అంటే బంధం, కలపడం అని చెప్పానా లేదా? కలపడాన్ని ఏమంటారని చెప్పాను? రిలేషన్షిప్ అంటారని చెప్పాను. ఇప్పుడు నేనేం చేశాను, అసోసియేట్ బిట్వీన్ టూ ఎంటిటీ టైప్స్. అంటే ఇక్కడ నాకు ఒక ఎంటిటీ టైప్ ఉంది అనమాట. ఒక ఎంటిటీ టైప్ ఉంది, ఇక్కడ మరొక ఎంటిటీ టైప్ ఉంది. ఈ రెండు ఎంటిటీ టైప్స్ ని మధ్యలో ఉండేదాన్ని ఏమంటారంటే అసోసియేషన్ అంటారు. ఇలా చేయడాన్ని ఏమంటారు అంటే దాన్ని రిలేషన్షిప్ అని పిలుస్తారు. అంటే నాకు అవన్నీ తెలియదు, నాకు సింపుల్ వేలో తెలుసుకోవాలనుకున్నా. ఇక్కడ ఒక ఇల్లు ఉంది. ఇల్లు అంటే ఒక ఆబ్జెక్ట్ అంటాం కదా, ఆబ్జెక్ట్ ని ఇల్లు అంటే హౌస్ అన్నాం, అంటే ఒక హోమ్ ఉంది. ఇక్కడ కూడా ఏముందంటే ఇక్కడ ఒక స్కూల్ ఉంది, స్కూల్ అనుకున్నాను. స్కూల్ అనేది కూడా ఒక ఎంటిటీ టైప్ అయినా. స్కూల్ అంటే బోల్డ్ అండ్ స్కూల్స్ ఉంటాయి కదా, రెడ్ స్కూల్ ఉంటుంది, ఎల్లో స్కూల్ ఉంటుంది, సెయింట్ ఆన్స్ స్కూల్ ఉంటుంది, ఇంకా బోల్డ్ అని ఉంటాయి కదా. హౌసెస్ కూడా బోల్డ్ అని హౌసెస్ ఉంటాయి కదా, మా హౌస్ అని, ఇంకొకరి హౌస్ అని, ఇట్లా బోల్డ్ అని ఉంటాయి కదా. అంటే ఇది హోమ్ అనే ఒక ఎంటిటీ టైప్. మరొకటి స్కూల్ అనే మరొక ఎంటిటీ టైప్ ఉంది, మా ఇంటి దగ్గర ఎక్కడో తెలియదు. నేనేం చేశానంటే ఈ స్కూల్ని ఈ హౌస్ని కలపాలంటే ఏముంది, ఒక రోడ్డు ద్వారా వెళ్ళగలను కదా, ఇలా ఒక రోడ్డు ద్వారా వెళ్ళగలను. అంటే ఈ స్కూల్ని ఈ హౌస్ని కలిపేది ఏంటిది, కలపడాన్ని ఏమంటారంటే అసోసియేట్. అంటే ఈ రెండింటిని కలపడాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అని పిలుస్తారు. రిలేషన్షిప్ అంటే ఏంటిదంటే రెండు ఎంటిటీ టైప్స్ని కలపడాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అంటారు. ఈ స్కూల్కి మధ్యలో ఏముంది, రోడ్డు ఉంది. ఈ రోడ్డుని ఏమంటారంటే అసోసియేట్ అంటారు అన్నమాట. అసోసియేట్ అంటే రోడ్డు అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అంటే ఎంటిటీస్ ని అసోసియేట్ చేయడాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అంటారు. ఈ స్కూల్ని ఈ హౌస్ ని కలపాలి అంటే మనం ఏం చేస్తాము, ఒక రోడ్డు ద్వారా వెళ్ళొచ్చు. లేదంటే మనం ఏం చేయొచ్చు, మన ఇంటి వెనకాల రోడ్డు ద్వారా వచ్చేసి మళ్ళీ వేరే రోడ్డు ద్వారా వెళ్ళొచ్చు. మళ్ళీ మనం ఏం చేయొచ్చు, మన ఇంటి పక్క నుండి ఇంకో గల్లీ నుండి ఇంకో గల్లీ నుండి ఇంకో గల్లీ నుండి ఇంకో గల్లీకి వెళ్ళొచ్చు. అంటే మన దగ్గర ఏముంటాయి అంటే ఒక ఎంటిటీస్ ని అసోసియేట్ చేయడానికి మనం బోల్డ్ అన్ని రిలేషన్షిప్స్ వాడతాం. దానిలో ఒక దాన్ని ఏమంటారంటే 1-to-1 రిలేషన్షిప్ అంటాం. మరొక దాన్ని ఏమంటారంటే 1-to-many ఆర్ many-to-1 రిలేషన్షిప్ అనే మెథడ్ ని ఫాలో అవుతాం. అలానే ఇంకొకటి ఏం చేస్తామంటే many-to-many అనే రిలేషన్షిప్ ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న ఎంటిటీస్ మొత్తాన్ని కూడా అసోసియేట్ చేయడం అనేది చేస్తాం అనమాట. అవన్నీ కూడా ఏంటిది అనేది ఈ రోజు సెషన్ లో నేర్చుకుందాం. రిలేషన్షిప్ అంటే మీ అందరికీ అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? కళ్యాణ్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? నో డౌట్స్. ఓకేనా? అంటే బోల్డ్ అన్ని ఎంటిటీ టైప్స్ ఉన్నాయి. ఆ ఎంటిటీ టైప్స్ ని ఒక ఎంటిటీ టైప్ ని మరొక ఎంటిటీ టైప్ ని అసోసియేట్ చేయడాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ లో రిలేషన్షిప్ అంటారు. అంటే మీ రియల్ టైం వాళ్ళు ఏం చెప్పానంటే సతీష్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు, వాళ్ళిద్దరు నేనేం చేశాను అంటే కలపాలి అనుకున్నాను. కలపాలి అంటే ఏం చేశాను, ఒక తాడో ఏదో ఒకటి తీసుకొచ్చి కట్టేసాను. అలా కట్టేసేసి అంటే ఆ తాడుని ఏమంటారు, అసోసియేట్ అంటారు. అంటే వీళ్ళిద్దరిని కలపడాన్ని, వాళ్ళ రెండు ఇళ్ళని కలపడాన్ని
ఏమంటారంటే రిలేషన్షిప్ అంటారు. అలా కలపడానికి మనం ఏం చేస్తామంటే బోల్డ్ అండ్ రిలేషన్షిప్స్ వాడతాం అనమాట. ఏం చేస్తామంటే 1-to-1 రిలేషన్షిప్ అని, 1-to-many ఆర్ many-to-1 రిలేషన్షిప్ అని, many-to-many అనే రిలేషన్షిప్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట ఎంటిటీ టైప్స్ ని అసోసియేట్ చేయడానికి. ఇవన్నీ తెలుసుకునే ముందు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఏంటిది అంటే పర్సన్ హ్యాజ్ ఏ పాస్పోర్ట్ అన్నాం. ఇక్కడ మీరు కనుక చూసారనుకో పర్సన్ అనేది ఒక ఎంటిటీ టైప్, పాస్పోర్ట్స్ అనేవి కూడా బోల్డ్ అనే ఉంటాయి కదా, ఆ పాస్పోర్ట్ అనేది కూడా ఒక ఎంటిటీ టైప్ అనుకున్నాం. ఈ రెండింటిని అసోసియేట్ చేయడం అంటే ఏందో చూద్దామా. హ్యాజ్ ఏ అంటే ఒక పర్సన్ కి ఏం కావాలి, ఒక పాస్పోర్ట్ మాత్రమే కావాలి అనుకున్నాం. అంటే అంతేగా నాకు అది ఉండేది, నేనున్నాను అనుకో, నేను వేరే కంట్రీకి వెళ్ళాలనుకో నాకు పాస్పోర్ట్ కావాలి అంటే పర్సన్ కి పాస్పోర్ట్ కావాలి. అంటే పర్సన్ అనే దాన్ని ఒక ఎంటిటీ టైప్ అనుకున్నాను, పాస్పోర్ట్ అనేది ఒక ఎంటిటీ టైప్ అనుకున్నాను. ఈ రెండింటి మధ్యలో ఉంది చూడు హ్యాజ్ ఏ అని, ఆ హ్యాజ్ ఏ అనే దాన్ని ఏమంటారంటే అసోసియేట్ అంటారు. అంటే ఇక్కడున్న ఎంటిటీ టైప్స్ ని మనం అసోసియేట్ చేయడాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ ఎగ్జాంపుల్. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూసామనుకో, ఇక్కడ చూసామనుకో పర్సన్ కెన్ హ్యావ్ మెనీ కార్స్, అంటే ఒక పర్సన్ కంటే ఎన్ని కార్లు అయినా ఉండొచ్చు అంట. ఇదే అర్థం చేసుకుందాం అనుకో ఈ ఎగ్జాంపుల్ ని. పర్సన్ అనేది బోల్డ్ ఎంతమంది మనుషులు ఉంటారు కాబట్టి పర్సన్ అనగానే మనం ఏం చెప్పుకున్నాం, పైన ఒక ఎంటిటీ టైప్ అనుకున్నామా లేదా. పర్సన్ అనగానే ఏం చెప్పుకున్నాం, పర్సన్ అనగానే ఎమ్ అనే ఒక పర్సన్ ఉంటుంది, అలానే జాన్ అనే పర్సన్ ఉంటాడు. అంటే మేల్ పర్సన్ ఉంటారు, ఫీమేల్ పర్సన్ ఉంటారు. అంటే బోల్డ్ ప్రాపర్టీస్ అన్ని సేమ్ కదా, వాల్యూస్ కదా డిఫర్ గా ఉండేది. ఇలాంటి అన్నిటిని కూడా ఏమనుకున్నాం, కామన్ జెండర్ గా తీసుకుని పర్సన్ అని అనుకున్నాం కదా. అంటే పర్సన్ అనేది ఒక ఎంటిటీ టైపు, అలానే కార్ అనేది కూడా మరొక ఎంటిటీ టైప్. ఈ రెండు ఎంటిటీ టైప్స్ ని ఏం చేసాం, అసోసియేట్ చేసాం. అసోసియేట్ చేయడం అంటే ఏంటి, కెన్ హ్యావ్ మెనీ కార్స్ అన్నాను, అంటే దీన్ని అసోసియేట్ అంటారు. అంటే ఒక పర్సన్ కి ఎన్ని కార్లు అయినా ఉండొచ్చు అన్నమాట. అంటే ఇలా కలపడాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అంటారు అనమాట. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూసామనుకో, ఈచ్ స్టూడెంట్ కెన్ రిజిస్టర్ ఫర్ మెనీ కోర్స్ అండ్ వైస్ వర్సా. అంటే ప్రతి స్టూడెంట్ కూడా ఏం చేయొచ్చు అంటే ప్రతి స్టూడెంట్ కూడా ఎన్ని కోర్సులు అయినా సరే రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. ఏ కోర్సులో అయినా సరే ఎంతమంది స్టూడెంట్స్ అయినా సరే రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. అంటే ఇక్కడ జరిగిన రిలేషన్షిప్ ఏమంటారంటే మెనీ టు మెనీ అంటారు అనమాట. అంటే ఏంటిది అనేది వీటన్నిటి గురించి ఇప్పుడు డీటెయిల్ గా నేర్చుకుందాం. ఓకేనా? ఓకే దెన్. ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? No, sir. ఓకేనా? ఇప్పుడు నిన్న దాకా చెప్పిన కాన్సెప్ట్ అంతా కూడా, ఎస్టర్డే చెప్పిన కాన్సెప్ట్ అన్నిటిని కూడా ఓవరాల్ గా మనం నేర్చుకున్నాం ఇంకొంచెం డీటెయిల్డ్ గా. ఈ రోజు చెప్పిన కాన్సెప్ట్ ని ఇంకొంచెం డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏంటిది అంటే రిలేషన్షిప్ అంటే ఏంటంటే, మన దగ్గర సాఫ్ట్వేర్లో ఏముంటాయి అంటే ఎంటిటీ టైప్స్ అనేవి ఉంటాయి. ఈ ఎంటిటీ టైప్స్ ని, ఒక ఎంటిటీ టైప్ ని మరొక ఎంటిటీ టైప్ తో అసోసియేట్ చేయడాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అంటారు. ఇలా అసోసియేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే 1-to-1 రిలేషన్షిప్ అని, 1-to-many రిలేషన్షిప్ ఆర్ many-to-1 రిలేషన్షిప్ అని, అలానే many-to-many రిలేషన్షిప్స్ అనే వాటిని అసోసియేట్ చేయడం అనేది చేస్తాం అనమాట. వాటిలో ఫస్ట్ ఏందో చూద్దాం. 1-to-1 రిలేషన్షిప్ అంటే ఏందో చూద్దాం. 1-to-1 రిలేషన్షిప్ అంటే మీ అందరికి తెలుసుగా, 1-to-1 అంటే ఒకళ్ళు ఇంకొకరితో, ఒక ఎంటిటీ టైప్ ని మరొక ఎంటిటీ టైప్ తో మాత్రమే, ఓన్లీ ఆ రెండు మాత్రమే ఒకదానితో ఒకటి అసోసియేట్ చేయడాన్ని ఏమంటారంటే 1-to-1 రిలేషన్షిప్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ ఏందో చూద్దాం. ఇక్కడ మా ఇల్లు ఉంది, ఇక్కడ ఏముందంటే స్కూల్ ఉంది. మా ఇంటి నుండి స్కూల్కి వెళ్ళాలంటే బోల్డ్ రూట్లు ఉంటాయి కదా, ఆ రూట్లోకి వెళ్లకుండా మా స్కూల్ నుండి ఇంటికి వెళ్ళాలంటే ఒకే ఒక్క రోడ్డు ద్వారా మాత్రమే నేను వెళ్ళగలిగాను అనుకో. స్కూల్ నుండి ఇంటికి వెళ్ళాలి అంటే 1 వే, స్కూల్ నుండి ఇంటి నుండి స్కూల్కి రావాలి అది కూడా 1 వేనా. అంటే మన కనెక్షన్ అనేది ఏం చేయాలంటే 1-to-1, ఆ రెండు కూడా ఒకదాన్ని మరొకటి డైరెక్ట్ గా మాత్రమే కలిపే మార్గాన్ని ఏమంటారంటే 1-to-1 రిలేషన్షిప్ అంటారు అన్నమాట. 1-to-1 రిలేషన్షిప్ అంటే ఒక ఎంటిటీ టైపు మరొక ఎంటిటీ టైప్ తో డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వడాన్ని ఏమంటారంటే 1-to-1 రిలేషన్షిప్ అంటారు అన్నమాట. అంటే ఏంటిది అనేది అర్థం చేసుకుందాం. అంటే ఎంటిటీ టైప్స్ ని ఒకదానితో మరొకటి మాత్రమే కనెక్ట్ అవుతా ఉంటే దాన్ని ఏమంటారంటే 1-to-1 రిలేషన్షిప్ అంటారు. పక్కన పిక్ లో చూసామనుకో, మీకు కనపడుతుంది చూడు, ఏముంది అక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనమాట. ఆ పర్సన్ ఏమనుకున్నా అంటే జాన్ అనుకున్నాను. కింద ఉన్న దాన్ని ఏమనుకున్నా అంటే పాస్పోర్ట్ అనుకున్నాను. జాన్ హ్యాస్ ఓన్లీ 1 పాస్పోర్ట్ అన్నాను. అంటే జాన్ కి ఏం కలిగి ఉన్నాడు చూడు, ఒకే ఒక పాస్పోర్ట్ ఉందా అంటే ఓన్లీ
వన్ మాత్రమే అసోసియేట్ జరిగితే, ఓన్లీ వన్ అసోసియేషన్ మాత్రమే జరిగితే దాన్ని ఏమంటారంటే 1-to-1 రిలేషన్షిప్ అన్నారు. జాన్ అనేవాడు ఒకడే ఉన్నాడు, ఆ జాన్ హ్యాస్ ఓన్లీ వన్ పాస్పోర్ట్, అంటే జాన్ అనేది ఒక ఎంటిటీ టైప్, పాస్పోర్ట్ అనేది వన్ ఎంటిటీ టైప్. ఆ రెండిట్లో ఏమైంది, జాన్ కి ఒక పాస్పోర్టే ఉందంట. అంటే జాన్ కి ఒక పాస్పోర్టే ఉంది అంటే ఏంది, ఒకటే ఉంది అంటే దాన్ని 1-to-1 రిలేషన్షిప్ అంటారు అనమాట. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ పాస్పోర్ట్ బిలాంగ్స్ టు ఓన్లీ వన్ పర్సన్, అంటే ఒక పాస్పోర్ట్ ఒకరికి మాత్రమే కలిగి ఉండాలి, అంటే పర్సన్ కి ఒక పాస్పోర్టే ఉండాలి కదా అని చెప్పడాన్ని కూడా ఏమంటారంటే 1-to-1 రిలేషన్షిప్ అంటాం. ఇన్ అవర్ క్లాస్ దెర్ ఈస్ ఓన్లీ వన్ స్టూడెంట్ అన్నాను అనమాట. క్లాస్ హ్యావింగ్ ఓన్లీ వన్ స్టూడెంట్ అన్నాను, అంటే ఒక క్లాస్ కి ఒక స్టూడెంటే ఉన్నాడు అంటే దాన్ని 1-to-1 రిలేషన్షిప్ అంటారు. వన్ అనే సింగిల్ గా ఉన్న ఎంటిటీ టైప్ ఇంకో సింగిల్ గా ఉన్న ఎంటిటీ టైప్ తో అసోసియేట్ చేయడాన్ని ఏమంటారంటే 1-to-1 రిలేషన్షిప్ అని అంటారు అనమాట. ఈ ఎగ్జాంపుల్ లో మీ అందరికి ఏమర్థమైందంటే జాన్ హ్యాస్ ఓన్లీ వన్ పాస్పోర్ట్ అన్నాను, అంటే జాన్ అనే వాడికి ఒక పాస్పోర్టే ఉంది అని చెప్పే ఈ ఎగ్జాంపుల్ ఏమనుకోవచ్చు అంటే 1-to-1 రిలేషన్షిప్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మీకు డీటెయిల్ గా అర్థం కావాలంటే ఇక్కడ పిక్ లో చూపించాను అనమాట. ఏంటిది, ఒక ఇంటి నుండి ఒక స్కూల్కి వెళ్ళాలంటే ఒక మార్గంలోనే వెళ్ళగలిగితే దాన్ని 1-to-1 రిలేషన్షిప్ అంటాం. స్కూల్ నుండి ఇంటికి కూడా ఏం చేసామంటే ఒక మార్గంలో రావడాన్ని ఏమంటారంటే 1-to-1 రిలేషన్షిప్ అంటారు అనమాట. ఓకేనా? ఓకే దెన్. అలానే మరొక కాన్సెప్ట్ లోకి వెళ్దాం. ఇక్కడ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే దెన్. అలానే 1-to-1 రిలేషన్షిప్, 1-to-many ఆర్ many-to-1 రిలేషన్షిప్ అంటే ఏందో చూద్దాం. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. జాన్ హ్యాస్ మెనీ కార్స్. జాన్ అనేది ఏంటిది, ఒక ఎంటిటీ టైప్. కార్స్ అనేది ఒక ఎంటిటీ టైప్. ఈ రెండింటిని అసోసియేట్ చేయడానికి ఏం చేశాను చూడు, మెనీ కార్స్ అన్నాను అనమాట. అంటే జాన్ అనేది ఒక పర్సనే ఉంది, ఒక ఎంటిటీయే ఉంది. మెనీ కార్స్ అంటే చాలా ఉన్నాయి కదా, చాలా అంటే మెనీ అయినా, అంటే ఒక ఎంటిటీ టైప్ ని మెనీ ఎంటిటీ టైప్స్ తో కనెక్షన్ చేశాను. అలా కనెక్షన్ చేయడాన్ని ఏమంటారంటే 1-to-many రిలేషన్షిప్ అంటారు. ఇక్కడ కనుక మీరు పిక్ లో చూసారనుకో ఏముందో చూడు, పైన జాన్ అనేవాడు ఉన్నాడు, కింద ఏమున్నాయి, వాడికి ఏమున్నాయి, బోల్డ్ అన్ని కార్స్ ఉన్నాయి అనమాట. జాన్ అనేవాడు ఒక పర్సన్ అంటే వన్ కాబట్టి, కింద ఏమున్నాయి, బోల్డ్ ఎన్ని ఉన్నాయి కాబట్టి అవి చాలా కాబట్టి మెనీ అనుకున్నాను. అంటే అక్కడ జరిగిన రిలేషన్షిప్ ఏమంటారంటే 1-to-many అని పిలుస్తారు. అంటే జాన్ కి బోల్డ్ ఎన్ని కార్స్ ఉన్నాయి అని చెప్పడాన్ని ఏమంటారంటే 1-to-many రిలేషన్షిప్ అని పిలుస్తారు అనమాట. రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. many-to-1 రిలేషన్షిప్ అంటే ఎలా అర్థం చేసుకోవచ్చో చూద్దాం. ఏ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ హ్యాస్ వన్ మేనేజర్. అంటే మన కంపెనీలో ఏమున్నారంటే బోల్డ్ అంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరికీ ఎవరు ఉన్నారంటే ఒకే మేనేజర్ ఉన్నారు. అంటే గ్రూప్ ఆఫ్ చాలా మంది ఉన్నారంటే, చాలా అంటే మెనీ అనుకోవచ్చు కదా. మెనీ ఎంటిటీస్ కి ఒక మేనేజర్, మెనీ ఎంటిటీ టైప్స్ కి ఒక ఎంటిటీ టైప్ నే కనెక్షన్ చేశాం. అలా చేయడాన్ని ఏమంటారంటే many-to-1 రిలేషన్షిప్ అంటాం. అంటే 1-to-1 రిలేషన్షిప్ అంటే ఏంటంటే ఒక ఎంటిటీని మరొక ఎంటిటీతో అసోసియేట్ చేయడాన్ని 1-to-1 రిలేషన్షిప్ అంటారు. ఒక ఎంటిటీని బోల్డ్ అన్ని ఎంటిటీస్ తో అసోసియేట్ చేయడాన్ని ఏమంటారంటే 1-to-many అంటాం. మెనీ ఎంటిటీస్ ని ఒక ఎంటిటీతో అసోసియేట్ చేయడాన్ని ఏమంటారంటే many-to-1 రిలేషన్షిప్ అని పిలుస్తారు అన్నమాట. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది సార్. ఓకే దెన్. ద నెక్స్ట్ వన్ ఈస్ many-to-many రిలేషన్షిప్ అంటే ఏందో చూద్దాం. many-to-many అంటే మల్టిపుల్ ఎంటిటీ టైప్స్ ఉంటాయి, అలానే మల్టిపుల్ ఎంటిటీ టైప్స్ తో మనం రిలేటెడ్ అవ్వడాన్ని ఏమంటారంటే many-to-many రిలేషన్షిప్ అని పిలుస్తాం అనమాట. ఎగ్జాంపుల్ ఏందో చూద్దాం. ఈచ్ స్టూడెంట్ కెన్ రిజిస్టర్ టు మల్టిపుల్ కోర్సెస్. అంటే ప్రతి స్టూడెంట్ కూడా, ఈచ్ స్టూడెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏమవ్వచ్చు, ఎన్ని రకాల కోర్సెస్ తో అయినా సరే ఏమవ్వచ్చు, రిజిస్టర్ అనేది అవ్వచ్చు అనమాట. అలానే రెండో ఎగ్జాంపుల్ చూసాం అనుకో, ఈచ్ కోర్స్ ఈస్ టేకెన్ బై మల్టిపుల్ స్టూడెంట్స్. అంటే ప్రతి కోర్సుని కూడా, ఈచ్ కోర్స్ ఉన్న ఒక్కొక్క కోర్సుని కూడా ఎంతమంది స్టూడెంట్స్ అయినా రిజిస్టర్ అవ్వచ్చు. అంటే ఈ ఎగ్జాంపుల్ కనుక మనం బాగా అర్థం చేసుకున్నాం అనుకో, స్టూడెంట్ పర్పస్ లో చూసుకున్నాం అనుకో, స్టూడెంట్ కి ఏమున్నాయి, బోల్డ్ అన్ని కోర్సెస్ లో రిజిస్టర్ అవ్వచ్చు అని ఉంది. అదే కోర్స్ పర్పస్ లో చూసాం అనుకో, మనం ఏమిది, ఒక కోర్సులో ఏమవ్వచ్చు, బోల్డ్ ఎంత స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు కదా.
ఈ టైప్ ఆఫ్ స్టూడెంట్ పర్పస్ లో చూసినప్పుడు, అలానే కోర్స్ అనే పర్పస్ లో చూసినప్పుడు మనకి ఏముంటాయి అంటే బోల్డ్ అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇలాంటి థింగ్స్ ని ఏమంటారంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ అని పిలుస్తారు అనమాట. అంటే మనకి ఏముంటాయి అంటే రిలేషన్షిప్ అంటే ఏంటిదంటే ఒక ఎంటిటీని మరొక ఎంటిటీతో అసోసియేట్ చేయడాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అంటాం. ఒక ఎంటిటీ టైప్ ని మరొక ఎంటిటీ టైప్ తో అసోసియేట్ చేయాలంటే మనం 1-to-1 రిలేషన్షిప్ వాడతాం, లేదంటే 1-to-many ఆర్ many-to-1 రిలేషన్షిప్ వాడతాం, లేదా many-to-many రిలేషన్షిప్స్ అనే వాటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఈ రిలేషన్షిప్ అనేది చేయడం అనేది చేస్తాం అనమాట. ఈ కాన్సెప్ట్ లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? No, No, sir. sir. ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలంటే అర్థమైపోయింది నాకు. ఏమని ఉందంటే ఇక్కడ నా హోమ్ ఉంది, ఇక్కడ ఒక స్కూల్ ఉంది. ఈ స్కూల్ నుండి ఇంటికి వెళ్ళాలంటే ఏం చేశాను? ఒక రోడ్లో వెళ్ళొచ్చు, లేదా 2 రోడ్లలో నుండి వెళ్ళొచ్చు, లేదా మన ఇంటి చుట్టూరు ఉన్న రోడ్లు బోల్డ్ రోడ్స్ ఉన్నాయి, ఆ రోడ్లన్నీ తిరిగి వెళ్ళొచ్చు. ఇలా బోల్డ్ రకాల్లో వెళ్ళొచ్చు కదా. అంటే ఒక ఎంటిటీని మరొక ఎంటిటీతో కనెక్ట్ అవ్వడానికి ఒక రోడ్ అయితే 1-to-1 అంటారు, 2 రోడ్లు వాడితే 1-to-many అంటారు, అలానే ఇంకా బోల్డ్ రోడ్స్ వాడితే many-to-many అని కూడా పిలవచ్చు అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఎంటిటీస్ ని అసోసియేట్ చేయడానికి ఇలాంటి రిలేషన్షిప్స్ అనేవి వాడడం అనేది చేస్తా ఉంటాం అనమాట. ఓకేనా? ఓకే. ఇంకో కాన్సెప్ట్ గురించి చూద్దాం. తర్వాత మరొక కాన్సెప్ట్ కూడా ఉందన్నమాట. దాన్ని ఏంటిది అంటారంటే కార్డినాలిటీ రేషియో అంటారు. కార్డినాలిటీ రేషియో అంటే ఏంటిదంటే మనం ఇప్పుడు దాకా రిలేషన్షిప్స్ చెప్పుకున్నాం కదా, ఈ రిలేషన్షిప్స్ మొత్తాన్ని కూడా రిప్రజెంట్ చేయడాన్ని ఏమంటారంటే రిప్రజెంట్ చేయడానికి వేరొక మెథడ్ ని మనం యూజ్ చేస్తాం అన్నమాట సాఫ్ట్వేర్లో, డేటాబేస్లో. దాన్ని ఏమంటారంటే కార్డినాలిటీ రేషియో అంటారు. కార్డినాలిటీ రేషియో అంటే ఏంటంటే మనం ఇప్పుడు దాకా రిలేషన్షిప్స్ నేర్చుకున్నాం కదా, 1-to-1, 1-to-many, many-to-1, many-to-many రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. వీటన్నిటిని రిప్రజెంట్ చేయడానికి మరొక మెథడ్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. దాన్ని ఏమంటారంటే కార్డినాలిటీ రేషియో అని పిలుస్తారు. ఈ కార్డినాలిటీ రేషియోని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే n:m అని రాసాం చూడు. ఈ n:m అనే రేషియోని ఏమంటారంటే కార్డినాలిటీ రేషియో అని పిలుస్తారు అనమాట. అంటే కార్డినాలిటీ రేషియో అంటే ఏంటంటే మన రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిలేషన్షిప్స్ మొత్తాన్ని కూడా షార్టెస్ట్ ఫామ్ లో రిప్రజెంట్ చేయడానికి మనం మరొక మెథడ్ని యూజ్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే కార్డినాలిటీ రేషియో అంటాం. ఈ కార్డినాలిటీ రేషియోని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే n:m అనే ఒక ఎగ్జాంపుల్ ద్వారా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. అదేందో తెలియాలి అంటే మీరు ఇక్కడ కనుక ఎగ్జాంపుల్ చూసామనుకో, ఇక్కడ ఒక రిలేషన్షిప్ ఉంది. ఏంటిది? many-to-many రిలేషన్షిప్. అంటే many-to-many రిలేషన్షిప్ లో మనం ఏం చెప్పుకున్నాము? ఈచ్ స్టూడెంట్ కెన్ రిజిస్టర్ ఎనీ కోర్స్ అన్నాం. అంటే బోల్డ్ అన్ని కోర్సెస్ ఉంటాయి, ఆ కోర్సెస్ లో ఒక్కొక్క స్టూడెంట్ రిజిస్టర్ అవ్వాలని చెప్పుకున్నాం. ఈచ్ కోర్స్ కెన్ రిజిస్టర్ మోర్ నెంబర్ చెప్పాను. అంటే ఏమని చెప్పాను? స్టూడెంట్ పర్పస్ లో చూసినప్పుడు ఏం చెప్పాను? ఒక స్టూడెంట్ ఎన్ని కోర్సులైనా జాయిన్ అవ్వచ్చు. అంటే స్టూడెంట్ ఎన్ని కోర్సులైనా జాయిన్ అవ్వచ్చు కాబట్టి జాయిన్ అవ్వడాన్ని m అనుకున్నాను. కోర్స్ అనే దాన్ని ఎంతమంది స్టూడెంట్స్ అయినా జాయిన్ అవ్వచ్చు కాబట్టి దాన్ని n అనుకున్నాను. అంటే many-to-many రిలేషన్షిప్ ని ఎలా రాసుకోవచ్చు అంటే n:m అని చెప్పామంటే దాని మీనింగ్ ఏంటంటే అక్కడ జరిగిన రిలేషన్షిప్ ని ఏమనుకోవచ్చు అంటే n:m అనే షార్ట్ ఫామ్ లో రిప్రజెంట్ చేయొచ్చు. ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఎలానో చూద్దాం. కార్డినాలిటీ రేషియో అంటే మనం ఏం చెప్పుకున్నాము? పర్సన్ అనే ఒక ఎంటిటీ ఉంటుంది, పాస్పోర్ట్ అనే ఒక ఎంటిటీ ఉంది అనుకున్నాం. పర్సన్ హ్యాస్ ఓన్లీ 1 పాస్పోర్ట్ అన్నాను. అంటే దాన్ని ఎలా అనుకోవచ్చు? పర్సన్ కి ఒకే ఒక పాస్పోర్ట్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంది? 1-to-1 రిలేషన్షిప్ జరిగిందనే దాని మీనింగ్. అంటే 1-to-1 రిలేషన్షిప్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 1-to-1 రిలేషన్షిప్ ఇక్కడ మనకు జరిగిన సినాప్సిస్ అనేది చెప్పాలి అంటే ఎలా రాస్తామంటే 1:1 అని రాస్తున్నాం. ఆ 1:1 తో రిప్రజెంట్ చేయడాన్ని ఏమంటారంటే కార్డినాలిటీ రేషియో అంటారు. అలానే 1-to-many అనే రిలేషన్షిప్ ని రిప్రజెంట్ చేయడానికి మనం ఏమంటామంటే 1 అని 1 రాస్తాం, మెనీ అంటే m అని రాస్తాం. అంటే 1:m అని రిప్రజెంట్ చేయడాన్ని ఏమంటారంటే 1-to-many రిలేషన్షిప్ అంటాం. many-to-1 అనే రిలేషన్షిప్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే మెనీ అంటే m అంటాం, 1 అంటే 1 అని పెడతాం. many-to-1 రిలేషన్షిప్ ని రిప్రజెంట్ చేయడానికి కార్డినాలిటీ రేషియో ఏమని వాడతామంటే m:1 అని పిలుస్తాం. many-to-many రిలేషన్షిప్ ని ఏమంటారంటే m:n అని పిలుస్తారు. ఇలా మనం రిప్రజెంట్ చేయడానికి ఏం చేస్తామంటే కార్డినాలిటీ రేషియోని యూజ్ చేస్తాం. ఇదంతా నాకు తెలియదు కదా, సింపుల్ వర్డ్ లో నేను తెలుసుకుందాం అనుకున్నాను. కార్డినాలిటీ రేషియో అంటే ఏందో చూద్దాం. C రేషియో అంటారు. అంటే ఏందో చూద్దాం. కార్డినాలిటీ రేషియో అంటే ఏందో చూద్దాం.
మనం ఏ రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా, ఈ రిలేషన్షిప్ని షార్ట్ కట్గా మనం రిప్రజెంట్ చేయడాన్ని ఏమంటారంటే కార్డినాలిటీ రేషియో అని పిలుస్తాం. అంటే ఒక రిలేషన్షిప్ ఉంది, ఏమనుంది 1:1 అని ఉంది, 1:1 రిలేషన్షిప్ అని ఉంది, 1:1 రిలేషన్షిప్ అని ఉంది. సపోజ్ నాకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నాకు సోడియం అని ఉంది. సోడియం అనే పేరు మొత్తాన్ని గుర్తుపెట్టుకోవాలనుకో చాలా కష్టం కదా, ప్రతి కంట్రీలో ఒక్కొక్క. గోల్డ్ అని ఉంది, బంగారం ఉంది. ఈ బంగారాన్ని మనం గుర్తుపెట్టుకోవాలనుకో చాలా కష్టం కదా, చాలా కష్టం. అయితే మనం దాన్ని ఏం చేసేసాము, షార్ట్ ఫామ్ లో అన్ని డిఫరెంట్ కంట్రీస్ లో ఈ బంగారాన్ని ఒక్కొక్క రకంగా పిలుస్తారు. తెలుగులో బంగారం అంటాం, హిందీలో సోనార్ అంటాం, ఇంగ్లీష్ లో గోల్డ్ అంటాం, ఇంకో భాషలోకి వెళ్తే ఇంకోటి అని పిలుస్తాం కదా. మనం ఏం చేసాము కెమిస్ట్రీలో ఉన్నప్పుడు చిన్నప్పుడు మనం ఏం చేసాము ఐయుప్యాక్స్ నేమ్స్ అనేసి వీటన్నిటిని షార్ట్ ఫామ్ లో మార్చుకున్నాం కదా. గోల్డ్ ని ఆరం అంటారు అనేసి ఏయు అని పెట్టి కెమిస్ట్రీలో మనం ఏం చేసేసాము షార్ట్ ఫామ్స్ అనేవి నేర్చుకున్నాం కదా. సోడియం అంటే ఎన్ఏ అంటారని లాటిన్ నేమ్స్ తో. అలానే మనం ఏం చేసామంటే 1:1 రిలేషన్షిప్ మొత్తాన్ని కూడా షార్టెస్ట్ ఫామ్ లో అర్థం చేసుకోవాలి అంటే కోడింగ్ లో అలా చెప్పాలి అంటే దాన్ని మొత్తాన్ని 1:1 అని రాయకుండా దాన్ని షార్టెస్ట్ ఫామ్ లో రిప్రజెంట్ చేయడానికి ఏమంటామంటే 1:1. అంటే ఈ 1 2 చుక్కలు పెట్టేసేసి దాని పక్కన 1 అని పెట్టామనుకో దీని మీనింగ్ ఏమంటారంటే 1:1 రిలేషన్షిప్ అంటాం. ఇలా షార్టెస్ట్ ఫామ్ లో రిప్రజెంట్ చేయడాన్ని ఏమంటారంటే మన దగ్గర ఉన్న రిలేషన్షిప్ ని షార్టెస్ట్ ఫామ్ లో రిప్రజెంట్ చేయడాన్ని ఏమంటారంటే కార్డినాలిటీ రేషియో అంటారు. 1:1 రిలేషన్షిప్ ని ఏమంటామంటే 1:1 అంటాం. 1-to-many రిలేషన్షిప్ అయితే ఏమంటాము 1:m అని. many-to-1 రిలేషన్షిప్ అయితే ఏమంటాము m:1 అనేసి. మనం జరిగిన రిలేషన్షిప్ many-to-many రిలేషన్షిప్ జరిగిందంటే దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే m:n అనే రేషియోతో రిప్రజెంట్ చేయడాన్ని కార్డినాలిటీ రేషియో అని పిలుస్తారు. అంటే ఇది కూడా అర్థమైందా మీ అందరికి? ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడీ? నో డౌట్ సార్. అందరికీ అర్థమైనట్టేనా? ఓకే డన్. అండ్ లెట్స్ స్టార్ట్ ఫర్ టుడేస్ అవర్ కాన్సెప్ట్ అనమాట. అనదర్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. ఏంటిది అంటే ఏం చెప్పుకున్నామంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసుకున్నాము ఈఆర్ మోడల్లో ఉన్న బోల్డ్ అన్ని కోర్ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా మనం ఏం చేసామంటే ఇప్పుడు దాకా ప్రతి కోర్ కాన్సెప్ట్ ని కూడా డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి విత్ మన రియల్ టైం వరల్డ్లో ఉన్న ఎగ్జాంపుల్స్ యూజ్ చేసేసి అక్కడ జరిగిన వాటన్నిటిని కూడా మనం ఏం చేసామంటే నేర్చుకోవడం అనేది జరిగింది. రైట్ నో మనం ఏం చేద్దామంటే ఈ ఈఆర్ మోడల్లో మనం చెప్పుకున్న కోర్ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే ఎలా అప్లై చేస్తామనే దాని గురించి నేర్చుకుందాం. ఎలా అప్లై చేయాలో తెలుసుకోవాలంటే మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైం సినారియో తీసుకొని ఆ రియల్ టైం సినారియో ఆధారంగా మనం ఏం చేద్దామంటే మనం చెప్పుకున్న కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఈఆర్ మోడల్లో మనం ఏవైతే చెప్పామో ఆ కాన్సెప్ట్స్ అన్నిటిలో కూడా ఎలా అప్లై చేస్తామనే దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? ఓకే దెన్. ఓకే, అందుకోసం నేను ఏం చేశానంటే ఒక ఈ-కామర్స్ అప్లికేషన్ అనేది తీసుకున్నాను. ఆ ఈ-కామర్స్ అప్లికేషన్లో నేను ఒక యూస్ కేస్ ఆధారంగా ఈ 1:1 రిలేషన్షిప్ ఎక్కడ వాడతాము, 1-to-many అంటే ఏంటిది, many-to-1 రిలేషన్షిప్ ఎక్కడ జరిగింది, ఎంటిటీ టైప్ అంటే ఏంటి, ఇక్కడ ఎంటిటీ అంటే ఏంటి, దీంట్లో అట్రిబ్యూట్స్ ఏంటిది, కీ అట్రిబ్యూట్స్ అంటే ఏంటిది అనేది తెలుసుకోవడానికి ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ తీసుకున్నాను. ఆ ఈ-కామర్స్ వెబ్సైట్ అంటే ఏందో చూద్దాం. ఈ-కామర్స్ వెబ్సైట్ ఏంటంటే ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను అంటే మింత్రా తీసుకున్నాను. మింత్రా.com అనుకున్నాను. ఆ మింత్రా.comలోకి వెళ్ళాను. ఓకే డన్. ఇప్పుడు మనం ఏందో చూద్దాం. ఓకేనా? ఓకే, మింత్రా.com అనే ఒక వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళాను. ఈ కామర్స్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏముందంటే నేను కదా, నన్ను ఒక కస్టమర్ అనుకోవచ్చా. కస్టమర్ కెన్ యాడ్ ప్రోడక్ట్స్ టు కార్ట్. అంటే నేను ఏం చేశానంటే ఒక ఈ కామర్స్ వెబ్సైట్లోకి వెళ్ళాను. వన్ సెకండ్. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక ఈ కామర్స్ వెబ్సైట్లోకి వెళ్ళాను. ఈ కామర్స్ వెబ్సైట్లో ఏమున్నాయంటే ఈ కామర్స్ వెబ్సైట్లో బోల్డ్ అండ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ నేనేం చేశానంటే నాకు కొనాలనుకున్నాను కాబట్టి దీన్ని ఏం చేశానంటే కార్ట్ చేసేసుకున్నాను. ఓకేనా? ఓకే దెన్. అంటే నేను చెప్పిన మీనింగ్ ఏందో చూద్దాం. కస్టమర్ కెన్ యాడ్ ప్రోడక్ట్స్ టు కార్ట్. అంటే ఈ కామర్స్ వెబ్సైట్లో ఏం చేశానంటే కస్టమర్ ఏం చేశానంటే అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ని కార్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఒక కండిషన్. అలానే కార్ట్ కంటైన్స్ మల్టిపుల్ ప్రోడక్ట్స్. అంటే మనం ఏం చేసాము ఇక్కడ బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఒక ప్రోడక్ట్ని కార్ట్ చేసుకున్నాను. ఇంకోసారి నేనేం చేశానంటే ఇక్కడ డ్రెస్ ఉంది.
ఈ డ్రెస్లోకి వెళ్ళి నేనేం చేశానంటే ఈ డ్రెస్ని కూడా నేనేం చేశానంటే కార్ట్ చేసేసుకున్నాను. కార్ట్ అనేది చేశాను. అప్పుడు ఏం చేశాను చూడు, అంటే ఒక కస్టమర్ ఏం చేశాడు, నేను కదా కస్టమర్ని, ఒక కస్టమర్ ఏం చేశాడు, ఈ కామర్స్ వెబ్సైట్లో ఉన్న ప్రోడక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు, కార్ట్ అనేది చేసుకోవచ్చు. ఒక కార్ట్లో మనం ఏం చేయొచ్చు, మల్టిపుల్ ప్రోడక్ట్స్ని కూడా మనం ఏం చేయొచ్చు, కార్ట్ అనేది చేయొచ్చు. మల్టిపుల్ ప్రోడక్ట్స్ని కార్ట్ అనేది చేయొచ్చు అనమాట. అంటే తర్వాత ఇంకో యూస్ కేసు ఉంది, ఇదే యూస్ కేసుని అర్థం చేసుకున్నాం. కస్టమర్ కెన్ సేవ్ మల్టిపుల్ అడ్రసెస్ ఇన్ ద అప్లికేషన్ ఫర్ ద ఫర్దర్ యూజ్ లైక్ సెలెక్టింగ్ ద డెలివరీ అడ్రస్. అంటే ఏం చేసామంటే మన దగ్గర ఈ కార్ట్లో ఉన్న బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఈ ప్రోడక్ట్స్ అన్నిటిని